మా అందరూ బైబిల్ తెరవండి. आइए सब बाइबल खोल दीजिए। ఈ సమయము దేవుని యొక్క వాక్యం వైపు ధ్యానం ఉంచే సమయం. ये समय प्रभु के वचन की ओर ध्यान करने का है। అందరూ లైవ్ లో రండి. ఇళ్లలో కూర్చుని ఇందాంలే, పక్కన కూర్చుని ఇందాంలే, పండుకొని ఇందాంలే, వంట చేసుకుంటూ ఏదో అంటులు తోముకుంటూ ఇందాం అనుకోబాకండమ్మా. सब सामने आके बैठ जाइए, ये मत सोचिए घर में ही है, दूसरी ओर बैठकर सुन लेंगे, लेट के सुन लेंगे, घर में काम करते हुए सुन लेंगे, बर्तन धोते हुए सुन लेंगे, खाना बनाते हुए सुन लेंगे, ऐसा मत सोचिए। ఈ దేవుని సన్నిధిని దేవుని సన్నిధిగానే ఉంచండి. ये प्रभु का सम्मुख है, इसको प्रभु के सम्मुख के रूप में ही रखिए। దేవుని సన్నిధిలో కూర్చుందాం. प्रभु के सम्मुख हम बैठ जाएंगे। పగలంతా మనల్ని దేవుడు కాపాడాడు. पूरे दिन भर प्रभु ने हमें बचा के रखा। మన యొక్క పరిపాట్లను దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. हमारे काम काजों में प्रभु ने हमें आशीष दी। ఈ కొద్ది సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. इस छोटे से समय की हम लापरवाही ना करें। నిర్లక్ష్యం చేయబాకండి. लापरवाही ना करें। దేవుడు పైనుండి చూస్తున్నాడు. प्रभु ऊपर से हम सबको देख रहा ఆయన है, చూస్తున్నాడు. वो देख रहा है। రండి అందరూ బైబిల్ తెరవండి. आइए सब बाइबल खोलेंगे। బైబిల్ తెరవండి పిల్లరా. बाइबल खोलिए। ఈ రోజు आज के दिन కొంతమంది చూడండి, ఏదన్నా ఒక ఖర్చు మనకు వచ్చినప్పుడు లేదా మనకి ఏదైనా అవసరమైనప్పుడు నా దగ్గర ఏముందని చూసుకుంటారు. जब किसी चीज में खर्च करने का समय आता है, जरूरत पड़ती है, तो लोग मेरे पास कितना है करके देखते हैं। మీరు మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, अगर आप बाजार गए, ఏదన్నా ఒక వస్తువు కొందాం అనుకున్నారు, आपने सोचा कि इस चीज को हम खरीदेंगे, ఏదైనా ఫ్రూట్స్ కొందాం అనుకున్నారు, या फलों को खरीदना चाहा, ఏదన్నా మీ గృహంలో ఏదైనా వస్తువులు या కొనాలనుకున్నారు, घर की कुछ वस्तुओं को खरीदना चाहा, వెంటనే జేబు దొడుకుంటారు. तुरंत अपने पॉकेट में कितना पैसा है देखते हो। నా దగ్గర ఏముంది, मेरे पास कितना है, నా దగ్గర ఎంత, कितना है, నేను ఎంత కొనాలి, कितने में मुझे खरीदना నా है, దగ్గర ఎంత ఉంది, मेरे पास कितना है, సరిపోతాయా సరిపోవు, ये काफी पड़ेगा कि नहीं, ముందు మనం చూసుకుంటాం. हम पहले देखते हैं। ప్రియులారా, प्रियों, ఇదే విధంగా उसी तरह ఈ రోజు మీకు ఒక దృష్టాంతం చెప్తాను. मैं आपको एक दृष्टांत बताता हूँ, జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए। ఒక స్వామీజీ ఉన్నాడంట. एक स्वामी जी हैं, ఆయన ఊరూరు తిరుగుతూ वो गांव-गांव में घूमते हुए తనకు తెలిసిన విషయాలను ఇతరులకు బోధిస్తూ ఉంటాడు. उसको जो जो बातें पता है वो दूसरों को बताता रहता था। అయితే వాళ్ళు కొద్దో గొప్ప ఏదో దక్షిణ ఏదో ఇస్తారు, దాన్ని తన ఖర్చుల కోసం వాడుకుని మిగిలినది దాచుకుంటాడు. लोग उनको कुछ ना कुछ दक्षिणा के रूप में देते हैं, और जो इस्तेमाल करना चाहता है उसको इस्तेमाल करके बाकी पैसे अपने पास वो स्वामी जी रखते थे। అది చక్కగా అతను మరి అమ్మల్లో కట్టుకొని वो భద్రంగా अपने దాచుకుంటాడు. पॉकेट में रखकर ध्यान से रखते थे। ఇట్లా ఇతను దాచుకోవటం, కొంత లెక్క చూసుకోవటం ఒకసారి ఒక యవనస్తుడు చూశాడు. इस तरह पैसों को एक जगह छुपा के रखना पॉकेट में एक व्यक्ति ने देखा। అతను అనుకున్నాడు, उस जवान व्यक्ति ने सोचा, అరే స్వామీజీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, स्वामी जी के पास तो बहुत सारे पैसे हैं, ఎట్లయినా ఇతని దగ్గర ఉండి किसी न किसी तरह इसके पास रहकर డబ్బులు కాజేయాలనుకున్నాడు. पैसे चुराना है करके ఆ सोचा। డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశాడు. पैसे चुराने के लिए उसने प्लान किया। ఒకరోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి అన్నాడు, एक बार स्वामी जी के पास जाके स्वामी कहा, जी, स्वामी जी, నేను అనాథను, मैं अनाथ हूँ, నాకు ఎవరూ లేరు, मेरा कोई भी नहीं है, మీ సేవలో నేను చేసుకుంటూ తరింపు చేయాలనుకుంటున్నాను నా జీవితాన్ని, मैं अपना जीवन आपकी सेवा में ही पूरा बिताना चाहता हूँ, నా యొక్క జన్మాన్ని నేను సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను, अपने जन्म को मैं धन्य करना चाहता हूँ, నన్ను శిష్యునిగా చేసుకోండి मुझे అన్నాడు. अपना चेला बना लो कहा। ఆయన మాటలు నచ్చినాయి స్వామీజీకి. स्वामी जी को उसकी बातें पसंद आ गई। సరే నువ్వు నా శిష్యుడిగా ఉండు, चलो तुम मेरे चेले बन जाओ, అదిగో ఈ రోజు నుంచి आज से ఇదిగో ఈ యొక్క జోలే బటువాది పట్టుకో, ये झोला पकड़ लो నాతో రాను. और मेरे साथ साथ आओ। సరే, ठीक है। ఈ యవనస్తుడు అంటున్నాడు, इस जवान ने सोचा, నా ప్లాన్ బారింది, मेरा प्लान तो सफल हो रहा है, నా ప్లాన్ బారింది. मेरा प्लान सफल हो रहा है। ఇతను అదును కోసం అదును చూస్తున్నాడు, वो ये समय का इंतजार कर रहा था, అదును చూస్తున్నాడు, देख रहा था, ఎప్పుడు ఈ యొక్క డబ్బుల యొక్క సంచి తీసుకెళ్లిపోవాలని. कब समय मिले तो मैं पैसे का थैला जो है ले जाऊंगा। రాత్రి ఇద్దరు మరి ఒక సత్రంలో మరి చక్కగా భోంచేసి పండుకుంటారు. एक जगह में रात को दोनों भोजन करके सोते हैं। బాగా నిద్రపోయిన తర్వాత अच्छी नींद में जाने के बाद మధ్యరాత్రిలో आधी रात में ఈ యవనస్తుడు లేచి ये जवान लड़का उठा, ఈ స్వామీజీ తల కింద ఉన్నటువంటి ఆ బొట్టు ఆ సంచిని తీసి स्वामी जी के सर के नीचे जो झोला था पैसे जिसमें रखते थे वो लिया। ఆ బొట్టువాన్ని చూస్తే డబ్బులు దాంట్లో లేవు, उसको देखा तो उसके अंदर पैसे ही नहीं है, డబ్బులు లేవు. पैसे ही नहीं है। అరే ఈ స్వామీజీ ఎక్కడ దాచి ఉంటాడు డబ్బులు, स्वामी जी ने पैसे किधर छुपाए होंगे, ఈ డబ్బులు ఎక్కడ దాచి ఉంటాడు किधर छुपाए होंगे, అనుకుని మళ్ళీ తల కింద పెట్టాడు. ऐसा सोचकर वो थैला फिर से उनके सर के नीचे रख మళ్ళీ दिया। ఉదయాన్నే లేచిన తర్వాత फिर सुबह उठने के बाद మళ్ళీ ఆయన ఆ జోలా తీసుకొని फिर से उसने झोला ले लिया అతను దగ్గర పెట్టుకున్నాడు. और अपने पास रख लिया। దాంట్లో డబ్బులు ఉన్నాయి, उस समय उसमें पैसे थे, దాంట్లో డబ్బులు ఉన్నాయి. उसमें पैसे थे। అరే ఈ స్వామీజీ ఎక్కడ పెట్టాడు, ఎక్కడి నుంచి తీసుకున్నాడు. अरे स्वामी जी ने रात को कहाँ पैसे छुपाए और अभी सुबह कहाँ से इसमें पैसे डाल दिए। తర్వాత उसके बाद ఆ స్వామీజీ అన్నాడు, स्वामी ने कहा, అయ్యా శిష్య,
चेले, నేను స్నానం చేయబోతున్నాను, मैं नहाने जा रहा हूँ, ఈ బటువ జాగ్రత్త పెట్టుకో. इस बटुए को ध्यान से रखना। ఆహా, ఇది మంచి తరుణం అనుకున్నాను. उसने सोचा अच्छा मौका मिल गया, ఈయన స్నానానికి వెళ్ళిపోతాడు, ये नहाने जा रहा है, నేను ఇది తీసుకుని వెళ్ళిపోవచ్చు. मैं इसको चुरा के ले जा सकता हूँ। ఆయన స్నానానికి వెళ్ళాడు, वो नहाने गया, చూస్తే దాంట్లో డబ్బులు లేవు. देखा तो उसके अंदर पैसे ही नहीं है। అరే, ఈ స్వామీజీ ఎక్కడ దాచాడు? अरे డబ్బులు? स्वामी जी ने पैसे कहाँ छुपा दिए, ఎక్కడ దాస్తున్నాడు कहाँ డబ్బులు? छुपा रहे हैं सारे ఆయన पैसे। స్నానం చేసి వచ్చాడు. वो नहा के आया, శిష్య నువ్వు వెళ్ళి స్నానం చేయయ్యా అన్నాడు. चेले तुम जाके नहा लो। అతను వెళ్ళి స్నానం చేసి वो नहाने गया, మళ్ళీ అతను తిరిగి వచ్చాడు శిష్యుడు. फिर चेला नहाकर वापस आया। వస్తానికి ఈయన డబ్బులు మరి చూసుకుంటున్నాడు. जब वापस आया तो उसी बटुए में से पैसे निकाल के देख रहा था। అరే, ఈ స్వామీజీ ఎక్కడ పెడుతున్నాడు డబ్బులు అర్థం కావట్లేదు. वो सोचने लगा स्वामी जी पैसे कहाँ छुपा रहा है, समझ में ही नहीं आ रहा। ఇట్లా కొన్ని నెలలు గడిచిపోయింది. इस तरह कई महीने बीत गए, కొన్ని నెలలు कई గడిచిపోయింది. महीने बीत गए। ఇక ఆ తర్వాత उसके बाद ఇక లాభం లేదు, अब कुछ नहीं बन ఈ पड़ा, డబ్బులు తీసుకోవడం నా వల్ల కాదు. पैसे तो मैं नहीं ले पा ఈ रहा। స్వామీజీ ఎక్కడ దాస్తున్నాడు అర్థం ये కావట్లేదు. स्वामी जी किधर पैसे छुपा रहे मुझे कुछ समझ में नहीं ఇక आ रहा। స్వామీజీ దగ్గరికి వచ్చానంట. स्वामी जी के पास आके कहा, స్వామీజీ स्वामी जी చాలా కాలం అయిపోయింది, बहुत समय हो गया, ఇంకెంత కాలం ఊరూరు తిరుగుతూ నా యొక్క యవ్వన కాలం అంతా నేను పాడు చేసుకుంటాను. और कितने समय तक मैं गांव गांव घूमते घूमते अपनी जवानी को खराब करूंगा। ఇంక నేను వెళ్ళి मैं अब जाकर ఏదో ఒక పని कोई చేసుకుంటాను, ना कोई अपना कामकाज ढूंढ మరి लूंगा, నాకు సెలవిస్తావా స్వామీజీ तो అన్నాడు. मुझे विदा करो स्वामी जी करके बोला। నాయన మంచిదయ్యా, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో సక్రంగా అన్నాడు. तो ठीक है बेटे जाओ, जाकर अपना काम देखो, अच्छे से करो करके बोला। కానీ నిజాయితీగా బ్రతుకు, लेकिन ईमानदारी से जीना, నిజాయితీగా బ్రతుకు శిష్య అన్నాడు. चेले ईमानदारी से जीना करके बोला। సరే స్వామీజీ నాకు ఆశీర్వాదం ఇవ్వమన్నాడు. ठीक है स्वामी जी मुझे आशीष दो करके कहा। ఆశీర్వాదం ఇచ్చాడు. हाँ, स्वामी ने आशीष दिया। ఆ యవనస్తుడు కొంత అట వెళ్ళాడు. वो जवान व्यक्ति जो है थोड़ा सा दूर ही गया था, వెళ్ళి गया, వెనక్కి फिर वापस आ गया। ఏంటి శిష్య ఇంకెనక్కి వస్తున్నావు ఏంటి అన్నాడు. चेले तुम वापस क्यों आ रहे हो करके बोला। గురువు గారు गुरु जी ఒక్క సందేహం అన్నాడు. एक संदेह है मुझे। ఏంటి అన్నాడు. वो क्या है पूछो। ఇన్ని నెలల నుంచి నేను నీ డబ్బులు పర్సుని నేను ఏ విధంగా నన్న తీసుకోవాలనుకున్నాను, ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నావు నువ్వు, నాకు ఆ రహస్యం చెప్పాను. इतने दिनों से मैं तुम्हारे साथ था, किसी ना किसी तरह तुम्हारे पैसे चुराना चाहता था, लेकिन पैसे नहीं मिलते थे, उनको तुम कहाँ छुपाते थे, वो रहस्य क्या है बताओ, ఎక్కడ పెడుతున్నావు. कहाँ छुपा रहे हो। ఏం లేదయ్యా శిష్య, कुछ नहीं है चेले, పగలంతా నా దగ్గర ఉంటది బటువ సంచి. पूरे दिन भर वो थैला मेरे पास ही रहता है। నువ్వు కొంచెం మనందరం నిద్రపోయిన తర్వాత వెంటనే నా డబ్బులు తీసి నీ సంచిలో పెడతాను. तुरंत सोते समय मैं वो सारे पैसे निकालकर तुम्हारे थैले में रख देता हूँ। నా డబ్బులు నీ సంచిలో పెడతాను. मेरे पैसे मैं तुम्हारे थैले में रखता हूँ। అది నీ దగ్గరే ఉంది, నీ తల కిందే. वो तुम्हारे सर के नीचे तुम्हारे थैले में है, నువ్వు లేచి నాడా సంచి వస్తున్నావు. लेकिन तुम उठ के मेरा थैला देखते हो। అది రహస్యం. यही है रहस्य। మరి స్నానానికి వెళ్ళినప్పుడు గురువు గారు, लेकिन जब नहाने जाते हो गुरुजी तब क्या करते हो। స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా नहाते समय भी నేను నీ సంచిలో పెట్టి मैं ఉండేది. पैसे तुम्हारे थैले में ही छुपाता था నేను వెళ్ళి స్నానం చేసి और వచ్చేవాడు. मैं नहा के आता था। ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత जब मैं नहा के आ जाता था నువ్వు వెళ్తావు కదా, फिर तुम नहाने అప్పుడు जाते నీ थे, సంచిలో వేసి నా సంచిలో तब వేసుకునేవాడు. तुम्हारे थैले से मैं अपने थैले में डाल लेता था। అప్పుడు అన్నాడంట, तब उसने कहा క్షమించండి గురువు గారు, गुरुजी क्षमा कीजिए, నన్ను క్షమించండి గురువు గారు. मुझे क्षमा कीजिए। ప్రియులారా, प्रियो, ఇందులో నీతి ఏంటంటే, इसमें हमें क्या शिक्षा मिलती है, ఈ యొక్క కథలో నీతి ఏంటంటే, इस कहानी से हमें क्या शिक्षा मिलती है। చాలా మంది बहुत सारे लोग తన దగ్గర ఏముందో వాళ్ళు గుర్తించరు గాని ఇతరుల దగ్గర ఏముందా అని ఆలోచిస్తూ ఉంటారు. मेरे पास क्या है उस पर ध्यान नहीं देते, लेकिन दूसरों के पास क्या है उस पर ज्यादा ध्यान देते हैं। ఇంకా కొంచెం లోతుకు పోతే और थोड़ा गहराई में जाए तो ఇతరుల యొక్క డబ్బులు ఇతరులది ఆశించాలనుకున్న వాళ్ళు తన దగ్గర ఏదుందో వాళ్ళు గుర్తించరు. जो दूसरों के पैसों का लालच करते हैं, मेरे पास कितना है क्या है उस पर ध्यान नहीं देते, దాన్ని గుర్తించరు. उसको ध्यान नहीं देते। ఈ రోజు आज के दिन మన బైబిల్లో కూడా हमारे बाइबल ఒక में भी మంచి ఆత్మీయ సంఘటన ఉంది. एक आत्मिक घटना है క్రొత్త నిబంధనలో नए नियम में, మనందరికి తెలిసిందే. అది हम सबको पता है, वो మనందరికి हम తెలిసిందే. सबको पता है। ఒకసారి एक बार యేసు ప్రభుల వారు यीशु मसीह ఒక ఎడారి ప్రాంతంలో సువార్త అందిస్తున్నాడు. एक रेगिस्तान में सुसमाचार बता रहे थे, సువార్త అందిస్తున్నాడు. सुसमाचार बता रहे थे। శిష్యులు ఉన్నారు. चेले लोग थे, ఓ జనాలు తలవెత్తి చూస్తే జనం వస్తున్నారు. अपनी आंखें उठा के देखी तो भीड़ की भीड़ आ रही थी, సమూహాలు వస్తున్నారు समूह की समूह आ रही थी యేసయ్య దగ్గరికి. यीशु मसीह के पास। యేసయ్య यीशु मसीह అందరినీ కూర్చోబెట్టి यीशु मसीह ने सबको बिठाया చక్కని సువార్త అందిస్తున్నాడు. और अच्छा सुसमाचार बताने लगे, సువార్త अच्छा అందిస్తున్నాడు. सुसमाचार बताने लगे। అందరూ తన్మయత్వంగా సువార్త వింటున్నారు. सब तन मन से वो सुसमाचार सुन रहे थे, తన్మయత్వంగా సువార్త వింటున్నారు. तन मन से सुन रहे थे, పిల్లలు పెద్దలు. बच्चे बड़े। అలా 3 రోజులు అయిపోయింది. इस तरह 3 दिन बीत गए। 3 రోజులు కూడా 3 दिन भी వాళ్ళు సువార్త వింటూనే वो ఉన్నారు. सुसमाचार सुनते ही रहे, ఆత్మీయ మాటలు వింటూనే ఉన్నారు. आत्मिक बातों को सुनते रहे। యేసు ప్రభు यीशु मसीह ఆ సువార్తను అందిస్తూ ఉన్నాడు. उस सुसमाचार को सुनाता
ही जा ఆ रहा था జీవాహారాన్ని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. और जीवन की रोटी को सब ले ఆ रहे थे। 3 రోజులు వాళ్ళకి ఆకలి దప్పులు లేవు. 3 दिन उनको भूख भी नहीं लगी। ప్రియులారా, प्रियो, క్రైస్తవ జీవితంలో కూడా क्रिश्चियन के जीवन में भी ఎవరికైతే వాక్యం వినాలన్న ఆశ ఉంటుందో, जिनके अंदर वचन सुनने की इच्छा होती है, ఎవరికైతే ఆశ ఉంటుందో जिनके अंदर इच्छा होती వాళ్ళకు है, భౌతిక విషయాల మీద ధ్యానం ఉండదు. बाहरी विषयों में उन पर ध्यान नहीं होता उनका। ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఉండదు. क्या खाएं क्या पिए करके नहीं होता उनके अंदर। దేవుని యొక్క మాటల పైన ధ్యానం ఉంటుంది. प्रभु की बातों पर ही ध्यान होता है। లైవ్ లో కూడా చూడండి, लाइव में भी देखिए, కొంతమంది कुछ लोग 7 గంటల తర్వాత వస్తున్నారు, 7 बजने के बाद आते हैं, కొంతమంది 7 గంటల కంటే ముందే వచ్చి కూర్చుంటున్నారు, कुछ लोग 7 बजे से पहले ही आके बैठ जाते हैं, కొంతమంది 7 గంటల తర్వాత వస్తున్నారు. कुछ लोग 10 बजे के बाद आ रहे हैं, ఏదో వాళ్ళ పనులు చేసుకుని, अपना काम काज करके, ఏదో పనులు कोई చేసుకుని, ना कोई काम करके, ఏదో జస్ట్ అట్లా పోయి ఉన్నాంలే, थोड़ी देर जाके बैठ के सुन के आएंगे, అట్లా కనపడి వెళ్దాం, बस दिख के आ जाएंगे, అట్లా కనపడి వెళ్దాం, दिख के आ जाएंगे, ఏదో అట్లా వినేళ్దాం. थोड़ा सा सुन लेंगे। ప్రియులారా, प्रियो, అలా కాదు. ఇక్కడ यहाँ पे ऐसा नहीं है। దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి प्रभु का वचन सुनने వాళ్ళ के लिए కుటుంబాల సమేతంగా వచ్చి परिवार समेत आए, ఎంతో ఆశ కలిగి ఉంటున్నారు. बहुत ही इच्छा से सुन ఆశ रहे हैं। కలిగిన ప్రాణాలని తృప్తి పరుస్తానన్నాడు. आशा किए हुए प्राणों को तृप्त करूंगा వాళ్ళు कहता है। దేని ద్వారా తృప్తి పడుతున్నారు తెలుసా? वो किसके द्वारा तृप्त हो रहे हैं? దేవుని యొక్క వాక్యం ద్వారా. प्रभु के वचन के द्वारा। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, చర్చికి వెళ్తారు, चर्च जाते हैं, వెళ్ళిన దగ్గర నుంచి जब से चर्च आ जाते हैं, బయటికి చూస్తా ఉంటారు, बाहर को ही उनकी नजर होती है, బయటికి చూస్తా ఉంటారు, बाहर को ही नजर होती है, పక్కోడితో ఏదో మాట్లాడుతూ ఉంటారు. बगल वालों से कुछ ना कुछ बात करते रहते తర్వాత हैं। తెలిసేది ఏంటంటే, बाद में पता चलता है ముబ్బేమైనా పట్టిందా, क्या बादल छाए हैं, వర్షం వస్తుందా, क्या बारिश आने वाला है, ఎందుకంటే బట్టలు బయటేసి వచ్చారు, क्योंकि मैं बाहर बाहर कपड़े सुखा के आया हूँ, బట్టలు బయటేసి వచ్చారు. बाहर कपड़े सुखा के आई हूँ। కొంతమంది कुछ लोग బయటికి వెళ్తా, లోపలికి వస్తా, ఇంటికి వెళ్తా, చర్చికి వస్తా ఉంటారు. कुछ लोग बाहर जाते हैं फिर आ जाते हैं, चर्च में बैठ जाते हैं, बाहर घूमने जाते हैं फिर आकर चर्च में बैठ जाते हैं। తర్వాత తెలుసుకుంటే बाद में पता चलता है గ్యాస్ ఆపి రాలేదు, అందుకని మర్చిపోయి గ్యాస్ ఆపి వచ్చా, పోయి मैंने गैस स्टोव बंद नहीं किया था इसलिए जाके बंद करके आया हूँ, గ్యాస్ ఆపి వచ్చా. बंद करके आया हूँ। అది ఆయన ఇప్పుడే వచ్చాడు, मेरे पति अभी आए हैं, ఎవరో స్నేహితుడిని తీసుకొచ్చాడు, उसी मित्र को लेके ఆయన आए, ఛాయ్ పెట్టి వచ్చా, उनको चाय बना के देके आई ఆయన हूँ, ఛాయ్ పెట్టి వచ్చా. चाय बना के देके आई। ఈ రకంగా ప్రియులారా, इस तरह प्रियो, వాళ్ళు అక్కడ కడుగు ఇక్కడ కడుగు ఇక్కడ అడుగు అక్కడ కడుగు వేస్తారు. इधर एक कदम उधर एक कदम उधर एक कदम इधर एक कदम डालते रहते हैं। అక్కడ సరిగా తృప్తిగా ఉండలేరు, ఇక్కడ సరిగా తృప్తిగా ఉండలేరు. वहां पे भी तृप्त जीवन नहीं होता, इधर भी तृप्त जीवन नहीं होता, ఎందుకంటే क्योंकि దేవుని వాక్యం వినాలని ఆశ లేదు వాళ్ళకి, प्रभु का वचन सुनने की आशा ही नहीं है, వాళ్ళకి ఆశ లేదు. आशा ही नहीं है। ఇందాక మన బ్రదర్ అనుకుంటాను, ప్రసాద్ బ్రదర్ అంటారు, ఒక మంచి ఇది పెట్టాడు, సిస్టర్ నాకు వినిపించింది. हमारे प्रसाद ब्रदर होंगे, उन्होंने कुछ रखा था मैसेज में, वो मुझे सिस्टर ने सुनाया। 100 మందిలోనంట 100 लोगों में ఒక్కళ్ళే బైబిల్ చదువుతున్నారంట, 99 మంది క్రైస్తవులు చదువుతున్నారంట. 100 लोगों में से एक ही व्यक्ति बाइबल ध्यान से पढ़ता है, बाकी 99 लोग जो है वो क्रिश्चियन लोगों को पढ़ते हैं। సిస్టర్ చెప్తుంది నాకు. सिस्टर बता रही थी। చూడండి, ప్రసాద్ బ్రదర్ ఒక యాడ్ పెట్టాడు. देखो प्रसाद ब्रदर ने एक ऐड रखा है, ఏంటన్నాను, वो क्या है मैंने पूछा। 100 మందిలోనంట 100 लोगों में से ఒక్క వ్యక్తే బైబిల్ 100 చదువుతున్నాడంట, क्रिश्चियनों में से एक व्यक्ति ही बाइबल पढ़ता है। 99 మంది ఇతరుల వైపు చూస్తున్నారంట. 99 लोग बाकी लोगों को देख रहे हैं, ఇతరుల వైపు చూస్తున్నారు, बाकी लोगों की ओर देख रहे हैं, వాక్యం వైపు కాదు. वचन की ओर नहीं देखते। ఇతరులు दूसरे వాళ్ళు ఏం చేస్తున్నారు, वो लोग क्या कर रहे వీళ్ళు ఏం हैं, ये చేస్తున్నారు, कैसे हैं, వీళ్ళు ఎక్కడ वे ఉంటారు, वो कहाँ है, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ये कहाँ है, మనకు వాక్యం ఎక్కడుంది, हमारा वचन किधर है, ఈ బైబిల్ ఈ వాక్యం इस ఎక్కడుంది, बाइबल में ये वचन कहाँ लिखा है, నిన్న ఆ వాక్యం ఏం చెప్పాడు, कल के दिन वो वचन हमने क्या सुना నిజంగా था, ఆ వాక్యం నా జీవితంలో ఉందా, सच में क्या वो वचन मेरे जीवन में काम అది कर रहा చూడరు है, ప్రియులారా. वो नहीं देखते। ఇతరుల వైపు చూస్తూ ఉంటారు. दूसरों की ओर देखते ఈ रहते हैं, ఇతరుల వైపు చూసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మలో ఎదగరు, दूसरों की ओर देखने वाले कभी भी आत्मा में नहीं बढ़ते, ఎదగరు ప్రియులారా. नहीं बढ़ते, దేవుని వైపు చూసే వాళ్ళు ఎదుగుతారు. प्रभु की ओर देखने वाले ही बढ़ते हैं। కాబట్టి इसलिए ఇక్కడ మీకు యొక్క నీతి ఏంటంటే, यहाँ पे क्या हमें शिक्षा मिलती है, యేసు ప్రభుల వారు यीशु मसीह సువార్త అందిస్తున్నప్పుడు जब सुसमाचार बता रहे थे, వాళ్ళకై వాళ్ళు మర్చిపోయి वो अपने आप को भूल गए। 3 రోజులు సువార్త నడిపారు. 3 दिन उन्होंने सुसमाचार ఆ सुना। 3 రోజులు సువార్త అయిపోయినాక, 3 दिन सुसमाचार सुनने के ఆ बाद, కోటాలు అయిపోయినాక वो मीटिंग्स खत्म होने के बाद అందరూ అలిసిపోయారు, सब थक गए, అందరూ అలిసిపోయారు. सब थक गए। 3 రోజులు. 3 दिन అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, तब यीशु मसीह ने कहा, శిష్యుల్ని పిలిచి, चेलों को बुलाया, ఇదిగో देखो వీళ్ళకి మీరు ఆహారం పెట్టండి, इनको भोजन खिलाओ, వీళ్ళు ఆహారం పెట్టండి. भोजन खिलाओ। వీళ్ళు 3 రోజుల దగ్గర ఉన్నారు, ये 3 दिन मेरे साथ रहे, ఎంతో చక్కగా వాక్యం విన్నారు. बहुत अच्छे से वचन सुना। ఒకవేళ వీళ్ళని మనం ఆహారం పెట్టకుండా పంపిస్తే अगर इनको बिना भोजन खिलाए हम भेज दे వీళ్ళు तो మార్గ మధ్యలో మోర్చిల్లుతారేమో, शायद मार्ग में ही ये चक्कर आके गिर जाएंगे, ఇంకా వీళ్ళకి ఆహారం పెట్టమన్నారు. इसलिए इनको भोजन खिलाओ बोला। అప్పుడు వీళ్ళు तब चेलों ने లెక్కలేసుకోవడం మొదలు పెట్టారు, गिनती करनी शुरू करी, లెక్కలేసుకోవడం మొదలు పెట్టారు. गिनती करनी शुरू करी। అరే ఫిలిప్పు फिलिप्पुस ఎంతమంది ఉంటారు, कितने लोग होंगे,
అరే దగ్గర దగ్గరగా ఉంటారా, చాలా మంది ఉంటారా, अरे बहुत सारे लोग అరే होंगे, దగ్గర దగ్గర 20,000 మంది ఉంటారా, कम से कम 20,000 लोग हो सकते हैं। మో 20,000 अच्छा 20,000 ఎక్కడి నుంచి తేవాలరా, कहाँ से लाएं? ఎక్కడి నుంచి తేవాలరా, कहाँ से लाएं? ఏంటి మాటలా, ये एक बहुत बड़ी बात है ये तो। మనిషికి 2 రొట్టెలైనా గాని कम से कम इंसान के लिए 2 रोटी ఎన్ని हो, రొట్టెలు కావాలరా, कितनी रोटियां होंगी? అరే కొంత సబ్జీ అయినా గాని కూరైనా ये सब्जी भी हो, ఎక్కడ చేస్తాంరా, कितना ला पाएंगे ఇది इनसे? ఎడారి ప్రాంతం, ये तो एक रेगिस्तान की जगह ఎడారి है, ప్రాంతం जंगल की जगह है। లెక్కయ్యమని చెప్పారు, गिनती करने को ఇట్లా कहा। మాట్లాడుకుంటూ ఉన్నారు, इस तरह बैठ के बात कर रहे थे। ఇలా మాట్లాడుకుంటూ बात करते करते యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి చెప్పారు, यीशु मसीह के पास जाके बताया, అయ్యా ఇది సిటీ కాదు, ये शहर नहीं है మనం प्रभु, సిటీలో లేవు, हम शहर में नहीं है, మనం ఎడారి ప్రాంతంలో ఉన్నాం. हम जंगल में रेगिस्तान యేసు में हैं। ప్రభు చెబుతున్నారు, వీళ్ళు यीशु मसीह को बता रही है, జాగ్రత్తగా వినండి ప్రియులారా, ध्यान दीजिए। జాగ్రత్తగా వినండి, ఈ కథలో ध्यान నీతి दीजिए। ఏమిటో జాగ్రత్తగా వినండి, इसमें हमें क्या शिक्षा मिलती है, ఏం ध्यान से ఏం सुनिए। ఏం దొరుకుతుందో మనకి జాగ్రత్తగా हमसे क्या मिलता है इसमें से ध्यान दीजिए। వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి यीशु मसीह के पास गए, శిష్యులందరూ ఓకమ్మడిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, सारे चेले मिलके यीशु मसीह के पास गए। యేసు ప్రభువా यीशु मसीह, ఇది సిటీ కాదు, ये शहर नहीं है, ఇక్కడ ఏం దుకాణాలు లేవు, यहाँ कोई भी दुकान नहीं ఇక్కడ है, డాబా లేదు, यहाँ पे कोई भी ढाबा नहीं है। ఇన్ని రొట్టెలు ఎక్కడి నుంచి తెస్తారు, इतनी सारी रोटियां कहाँ ఇంత से लाएंगे, ఇంత కూరలు ఎక్కడి నుంచి తెస్తారు, इतनी सब्जी कहाँ से लाएंगे, ఇన్ని చేపలు ఎక్కడి నుంచి తెస్తారు, इतनी मछलियां कहाँ से लाएंगे। ఇది మా వల్ల కాదు, ये हमसे नहीं हो पाएगा, బహుశా మా వల్ల కాకపోవచ్చు, हमसे नहीं हो सकता शायद। కావాలంటే వీళ్ళు అడగండి, हो सके तो आप इनसे पूछ लीजिए, వీళ్ళని అడగండి. इनसे पूछ लीजिए। తో ఇంతలోకి ఒక వ్యక్తి వచ్చేసాడు, इतने में एक व्यक्ति आया, ప్రభువా प्रभु అదిగో ఆ అబ్బాయి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, उसके पास 5 रोटियां ఇతని हैं దగ్గర 2 చేపలు और ఉన్నాయి, 2 मछलियां हैं। ఓ తీసుకురండి అన్నాడు, अच्छा लेके आ जाओ, తీసుకురండి అన్నాడు. लेके आ जाओ। అప్పుడు అంటే ఏ ఆగు, तब तुरंत कहा रुक जाओ, నీకన్నా మైండ్ పోవాలి, మాకన్నా మైండ్ పోవాలి, तुम्हारा दिमाग खराब हो गया या तो हमारा दिमाग खराब हो गया। లేకపోతే యేసు ప్రభు అన్న పతాన్ని ఏం ఆలోచిస్తున్నాడు, या यीशु मसीह पता नहीं क्या सोच रहा ఇక్కడ है। ఎంతమంది ఉన్నారు, कितने लोग हैं మేము इधर, ముందుగా లెక్కేసాం, हमने पहले ही गिन लिया। మాకేం లెక్కలు రావనుకున్నారు మీరు, तुम क्या सोचते हो हमें गिनती नहीं అంటే आती? మీరే ఆత్మీయులు అనుకున్నారా, क्या आप ही आत्मिक लोग हो करके सोचते ఇక్కడ हो? ఉంది అంతమంది, यहाँ कितने लोग हैं? 5 రొట్టెలు 5 ఆ रोटियां 2 చేపలు, और 2 मछलियां। అటు ఆ పిల్లోడికి జాలం, उस बच्चे के लिए भी कम కనీసం पड़ेगी, వాడిని తినేయండి, कम से कम उसको खाने दो, వాడినైనా తృప్తిపరనియండి, उसको तृप्त होने दो। क्यों ఎందుకు వేస్ట్ చేస్తారు क्यों उसको वेस्ट करते हो? అని వాళ్ళు మాటల్లో వాదోపవాదాలు పడుతున్నారు. बातों में वाद विवाद कर रहे थे। కొంతమంది कुछ लोग దేవుని వైపు చూడరు, प्रभु की ओर नहीं देखते, వాదోపవాదాలు పడుతూ ఉంటారు. वाद विवाद करते रहते हैं। అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस कहता है వాదోపవాదములందు ఎర్దులయ్యిరి అన్నాడు. वाद विवाद करके व्यर्थ हो गए। క్రైస్తవులు क्रिश्चियन लोग వాదోపవాదాలు మాని वाद विवाद करना छोड़कर దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చొని ప్రార్థన చేయాలి, प्रभु के सम्मुख बैठकर उन्हें मौन रूप में प्रार्थना करना మౌనంగా चाहिए, ప్రార్థన చేయాలి. प्रार्थना करना चाहिए। పరిశుద్ధాత్ముడా पवित्र आत्मा నాకు ఆలోచన ఇయ్యయ్యా, मुझे एक अच्छा विचार दो, నాకు ఆలోచన ఇయ్యయ్యా, अच्छा विचार दो, నా అవసరాలను తీర్చు నాయన, मेरी जरूरतों को पूरा నా करो प्रभु। అవసరాలను తీర్చు मेरी నాయన, जरूरतों को पूरा करो, చింతపడొద్దు, चिंता मत करो, దిగులు పడొద్దు, दुखित मत हो जाओ, వ్యాకులు పడొద్దు, व्याकुल मत हो, మనోవ్యాకులు వద్దు, मन में चिंता मत करो, మనుషుల మీద ఆధారపడబాకు, लोगों पर निर्भर मत हो जाओ, దేవుని దగ్గరికి రండి, प्रभु के पास आ जाओ, మోకరించండి, घुटने में आ जाओ, ప్రార్థించండి, प्रार्थना ఆయన करो, పైన उस ఆధారపడండి, पर निर्भर हो जाओ, ఆయన చేస్తాడు. वो करेगा। అందుకే అంటున్నాడు, इसलिए कहता है నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా, मेरे लिए असंभव कुछ भी है क्या? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా, मेरे लिए असंभव कुछ भी है क्या ఈ बोलता है? మాట నమ్ముతున్నావా, क्या इस बात पर आप विश्वास करते हो? నమ్ముతున్నావా? विश्वास करते కానీ हो? ఇక్కడ శిష్యులు लेकिन यहाँ चेले వాదోపాదులు పడిపోతున్నారు. वाद विवाद कर रहे हैं। వెంటనే యేసు ప్రభు అన్నాడు, तुरंत यीशु मसीह ने कहा అది తీసుకురండి అన్నాడు. लेके आ जाओ। అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, सब आश्चर्यचकित होकर देख रहे थे। అసలు ఆయన పేరులోనే ఉంది ఆశ్చర్యకరుడు అని. उसके नाम में ही है वो आश्चर्यकारी करने वाला है। ఆశ్చర్యకరుడు మనం आश्चर्यकारी ఎవరి करने చేతిలో वाला हम ఉన్నామండి, किसके हाथ में है? ఆశ్చర్యకరుడు, आश्चर्यकारी करने वाले के అద్భుతాలు, हाथ में, अद्भुत कार्य करने वाले के చమత్కారాలు చేసే దేవుని चमत्कार చేతిలో करने ఉన్నాం वाले మనం. हाथ में है हम। ఎవరి చేతిలో ఉన్నాం మనం, किसके हाथ में है? ఎవరు ఆధీనంలో ఉన్నాము. किसके अधीन है हम? ఎందుకు చింతపడతాం, क्यों चिंता करते हो? ఎందుకు దిగులు, क्यों चिंता? ఆధారపడండి, निर्भर हो जाओ, ఆధారపడండి, निर्भर हो जाओ, ఆధారపడండి. निर्भर हो जाओ। ప్రియులారా, प्रियो వెంటనే तुरंत యేసు ప్రభు దగ్గరికి వచ్చి అవి పెట్టారు. यीशु मसीह के पास आकर उनको सामने रख दिए। 5 రొట్టెలు 5 रोटियां 2 2 చేపలు मछलियां ఆ పిల్లవాడి దగ్గర తీసుకొని बच्चे से लेकर యేసు ప్రభుకి ఇచ్చారు. यीशु मसीह को दे दिया। యేసు ప్రభు यीशु मसीह ఆ ने కొండ ప్రాంతానికి దిగి ఇక్కడ वो पहाड़ के जगह से नीचे करके आया। 2 ఆశీర్వాదం అట్లా ఆకాశం వైపు చూపించి, दोनों हाथों में रखकर आकाश की ओर उठाकर दिखाया। ఆకాశం వైపు చూసి आकाश की ओर ఆ देखकर 5 రొట్టెలు और वो 5 ఆ रोटियां 2 చేపలను और 2 मछलियों को ప్రభు వైపు చూపించి प्रभु की ओर दिखाया, ప్రార్థన చేసి प्रार्थना किया, పంచమన్నాడు. बांटने को कहा, పంచమన్నాడు. बांटने को कहा। ఎవరి వైపు చూసాడు యేసయ్య? यीशु मसीह ने किसकी ओर देखा? దేవుని వైపు చూసాడు, परमेश्वर की ओर, దేవుని వైపు చూసాడు. परमेश्वर की ओर। ప్రియులారా, प्रियो మనం ఎప్పుడైనా సరే हम कभी भी పైనున్న వాటిని ఎతకాలంట మనం.
हमें ऊपर की वस्तुओं पर ही ध्यान होना భూ चाहिए, సంబంధమైన వాటిని ఎతకూడదు. पृथ्वी की ओर खोज नहीं దేవుడు करना चाहिए। సంఘానికి ఇచ్చిన వాక్యం ఏం తెలుసా? परमेश्वर ने कलीसिया को क्या वचन दिया భూ है? సంబంధమైన వాటికి ఎతకొద్దు. पृथ्वी की चीजों पर ध्यान मत लगाओ, పైనున్న వాటి వైపే. सिर्फ स्वर्ग की वस्तुओं पर। యేసు ప్రభువు ఆకాశం వైపు చూశాడు. यीशु मसीह ने आकाश की ओर ఎవరున్నారు देखा। ఆకాశం? कौन है आकाश में? ఎవరున్నారు कौन ఆకాశం? है आकाश में? ఆకాశ మహా ఆకాశం పైన ఉత్తర సభా పర్వతం సింహాసనం ఉంది. ఆ సింహాసనం తండ్రి కూర్చుని ఉన్నాడు పిల్లారా. आकाश महा आकाश के ऊपर उत्तर सभा पर्वत के ऊपर परमेश्वर वहां एक ఎప్పుడు सिंहासन पे ఏది बैठा అవసరం हुआ है। వచ్చినా, जब भी कोई भी जरूरत आ నీకు ఏది जाए, అవసరం వచ్చినా कोई भी जरूरत आपको आ जाए, ఆకాశం వైపు చూడు. स्वर्ग में देखो, మనుషుల వైపు చూడబాకు. इंसानों की ओर मत देखो। నా జీవితంలో मेरे जीवन నేను में ప్రభువుని నమ్ముకున్నా. जब मैंने प्रभु पर ఈ विश्वास किया, 29 సంవత్సరాల నుంచి, 29 साल से ఈ लेकर 29 సంవత్సరాల నుంచి, इस 25 और 29 साल तक, 29 సంవత్సరాల నుంచి 29 साल तक నేను మనుషుల వైపు చూడలేదు. मैंने इंसानों की ओर नहीं देखा, నేను మనుషుల వైపు చూడలేదు. इंसानों की ओर नहीं देखा। నాకు ఏది కావాలన్నా मुझे जो भी चाहिए దేవుని వైపే చూశాను. मैंने परमेश्वर की ओर ही देखा దేవుని है, వైపే చూశాను. परमेश्वर की ओर ही देखा है। దేవుడే నాకు ప్రొవైడ్ చేసాడు పిల్ల. प्रभु ने ही मुझे सब कुछ दिया, ఆయనే అన్ని ఇచ్చాడు. उसी ने ही ఎందుకంటే ఆయన दिया, ఆలోచన ఇస్తాడు పిల్ల. क्योंकि वो विचार देता है, ఆయన ఆలోచన वो ఇస్తాడు. विचार देता है। ఆయన ఆలోచనలు ఇస్తే जब वो विचार हमारे अंदर देता है, ప్రతి ఒక్కరు ఆకర్షించబడతారు. तब हर एक व्यक्ति आकर्षित మీరు होता है। అనుకోబాకండి నోట్లో కట్ల పై నుంచి పడేసాడు కింద కానీ. आप ये मत सोचिए कि पैसों के नोट ऊपर से नीचे फेंक दिए हैं, అనుకోబాకండి. ऐसा मत सोचिए। సహోదరుల యొక్క మనసులు ప్రేరేపిస్తాడు. भाइयों के मनों को प्रेरणा देता है, సహోదరుల మనసును ప్రేరేపిస్తాడు. भाइयों के मनों को प्रेरणा देता है। అందుకే అడుగుడు ఇవ్వబడి అన్నారు. इसलिए कहा मांगो तो दिया నేను जाएगा। అడిగినప్పుడు, जब मैं मांगता నేను हूँ, అడిగిన పిల్లరా, जब मैं मांगता हूँ प्रियो, చర్చి కట్టాం चर्च बनाया हमने 2007లో. 2007 में। చర్చి కట్టిన ఒక సంవత్సరం నరకే चर्च बनाने के 1.5 साल बाद పైన ఆ చెత్త లెంటర్ సరిగా వేయలేదు అతను. उसने छत का जो लेंटर होता है ढंग से नहीं डाला। వర్షం అంతా కింద పడుతుంది. बारिश हो रही थी तो सारी बारिश अंदर ही गिर रही थी। పాస్టర్ గారు నేను కన్నీరు గారుస్తున్నాం. पास्टर अम्मा और मैं आंसू बहा रहे थे। మేస్త్రిని అడిగితే उस मिस्त्री से पूछा तो ₹1,50,000 उस కావాలి. मिस्त्री ने कहा कि 1.5 लाख लगेंगे। ₹1,50,000 కావాలి. 1.5 लाख लगेंगे। ఎక్కడి నుంచి వస్తాయి? कहाँ से आएंगे? ఎక్కడి నుంచి వస్తాయి? कहाँ से आएंगे? ప్రార్థిస్తున్నాం. हम प्रार्थना कर रहे కన్నీరు थे, గారుస్తున్నాం. आंसू बहा रहे थे, కన్నీరు గారుస్తున్నాం. आंसू बहा रहे थे। వెంటనే तुरंत మా ప్రసాద్ బెదర్ हमारे प्रसाद ब्रदर ने, డెహడోన్ లో ఉన్నాడు. ప్రసాద్ जो బెదర్ देहरादून में रहते हैं, అతడు సంఘంలో ఉన్నాడు. तब वो कलीसिया में थे, బలంగా ఎదుగుతున్నాడు. प्रभु में सामर्थ्य बढ़ रहे थे, బలంగా ఎదుగుతున్నాడు. सामर्थ्य बढ़ रहे थे। మేము పై ఆకాశం వైపు చూసి ప్రార్థిస్తున్నాం. हमने आकाश की ओर देख के प्रार्थना किया। ఆకాశం నుంచి आकाश से ఆత్మీయ ఆలోచన బెదర్కి ఇచ్చాడు. आत्मिक विचार परमेश्वर ने ब्रदर को दिया। బ్రదరు హైదరాబాద్ వెళ్ళాడు సెలవుకి. ब्रदर हैदराबाद गए थे छुट्टियों में, 15 రోజుల తర్వాత వచ్చాడు. 15 दिन के बाद वापस आए। ఒక రోజు ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నాం. एक घर में हम पारिवारिक प्रार्थना బ్రదర్ रखते ఎప్పుడు थे। మాతోనే ఉండేవాడు. ब्रदर हमेशा हमारे साथ रहते थे, మాతోనే ఉండేవాడు, మాతోనే తినేవాడు. हमारे साथ रहकर हमारे साथ ही खाते पीते थे। మాతో పడుకున్నాడు. కొన్నిసార్లు ఇళ్ళకి వెళ్ళేవాడు. कई बार हमारे घर में ही रह जाते थे, कई बार अपने घर जाते थे। ప్రార్థన అయిపోయింది. प्रार्थना खत्म हो गया, నా పక్కకు వచ్చి కూర్చుని అన్నాడు, मेरे बगल में आके बैठ के बोला, బ్రదరు ब्रदर నేను ₹1,50,000 ఇవ్వాలి, మీకు బ్యాంకులో ఏమంటారా లేకపోతే క్యాష్ ఇవ్వమంటారా అడుగుతున్నాను. ब्रदर मैं आपको 1.5 लाख देना चाहता हूँ, చెక్ ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా? मैं आपको चेक दूं या कैश दे दूं करके पूछा। నేను అనుకున్నాను मैंने सोचा బ్రదర్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నాడు, ब्रदर तो बिजनेस अपना खोल रहे हैं, నన్ను అడుగుతున్నాడు 1,50,000. मुझसे 1.5 लाख मांग रहे हैं। బెదరు చెక్ అన్న ఇవ్వండి, బెదరు క్యాష్ అన్న ఇవ్వండి, మళ్ళీ నెత్తాలే అంటున్నాడని मैं सोच रहा था ब्रदर आप चेक दे दो या मुझे कैश दे दो, मैं बाद में दूंगा करके मुझसे मांग నేను रहे हैं करके ఇని सोच रहा ఇన్నట్టుగా था। అక్కడి నుంచి లేచి వెళ్ళా. मैंने ध्यान से नहीं सुना और मैं वहां से उठ के चला गया। ఇని ఇన్నట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళా. ध्यान से नहीं सुना, उठ के चला गया, బయటికి వెళ్ళా. बाहर चला गया। ఏం చేయాలి అర్థం కావట్లేదు. मुझे समझ में नहीं आ रहा నేను मैं क्या లోపలికి వెళ్ళాలంటే ఆ భయం పడుతుంది. करूं। अंदर जाने के लिए मुझे डर लग रहा था। బెదరోళ్ళు మాట్లాడుకుంటున్నారు, ब्रदर आपस में बात कर रहे थे, చక్కగా మాట్లాడుకుంటున్నారు. अच्छे से बात कर रहे थे। మళ్ళీ బెదర్ నా దగ్గరికి వచ్చాడు. फिर ब्रदर मेरे पास आ गए। ఏంటి బ్రదరు అన్నాడు. क्या हो गया ब्रदर बोला, ఏ బెదర్ బయటకు వచ్చేసాడు. अरे ब्रदर बाहर आ गए, బయటకు వచ్చేసి बाहर आ गए। నేను అన్నాను, मैंने कहा ఏంటి బెదరు మీరు అంటున్నాను. आप क्या कह रहे हैं ब्रदर। బ్రదరు ब्रदर నేను బిజినెస్ కోసం ఒక ఇల్లు అమ్మాను, मैंने अपने बिजनेस के लिए घर बेच दिया है, దాంట్లో బెదర్ 15 లక్షలు ఉన్నాయి. उसमें 15 लाख आए। అయితే దశంభాగం ఇయ్యాలని మేము ఇద్దరం ప్రార్థన చేసాము. हम पति पत्नी दोनों ने दशमांश देने के लिए प्रार्थना किया तो మీకు ఇమని చెప్పాడు బెదర్. आपको देने के लिए प्रभु ने దేవుడు कहा, మీకు ఇమని प्रभु చెప్పాడు. ने आपको देने के लिए कहा। భార్యతో కూడా మాట్లాడాడు, मैंने अपनी पत्नी से भी बातें की, నాతో కూడా మాట్లాడాడు. मुझसे भी परमेश्वर ने ఇదిగో बातें की। బ్రదర్ ₹1,00,000 మీకు ఇద్దాం అనుకో. देखो ब्रदर मैं आपको 1.5 लाख देना चाहता हूँ। నిజంగా చెప్పాలంటే अगर सच में बताना चाहूँ तो నా దగ్గర కనుక సొంత ఫ్లైట్ ఉంటే వరల మొత్తం తిరిగి వచ్చేవాడు. अगर मेरे पास खुद का फ्लाइट होता तो पूरी दुनिया घूम के आ जाता। అస్సలు ఎగిరి గంతేసేవాడిని. मैं उछल के कूदता।
ఎంత ఆనందం వేసిందంటే कितना आनंद आया। ఆ డబ్బులు తీసుకొని वो पैसे लिए చర్చికి వెళ్ళి चर्च में गए, మేస్త్రిని తీసుకెళ్లి मिस्त्री को लेके आए, పైన మొత్తం తలిపిచ్చేసేసాం, पूरी अच्छी तरह ऊपर ठीक करा दिया, మొత్తం తలిపిచ్చేసాం. पूरा ठीक करा दिया। వెనకమాల కూడా వెనక వైపు కూడా గోడకు కూడా సరిగా సిమెంట్ అయిపోవటం వల్ల ఆ వర్షం లోపలికి వస్తుంది. पीछे की तरफ जो दीवार भी ढंग से नहीं बनाई थी, इसलिए बारिश का पानी सारा अंदर आ रहा था। ప్రియులారా प्रियो, మొత్తం 1,50,000 అయింది. पूरे 1.5 लाख रुपए हो गए, మొత్తం पूरा చక్కగా చెత్త వేసేసి अच्छे से छत डाल दिया। చూసారా, देखा ఇచ్చాడే లేదు దేవుడు. परमेश्वर ने दिया या नहीं दिया? ఇదే కాదు, यही నేను नहीं, చెప్పాలంటే ఈ రాత్రి రేపు పగలు, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఎల్లుండి పగలవుతి దేవుడు నాకు చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకరం. अगर मैं बताना चाहूँ तो 2-3 दिन लग जाएंगे प्रभु के अद्भुत कार्य। మీకు కూడా, आपको भी, నీ అవసరతలు కూడా, आपकी जरूरतों को भी प्रभु देख रहा है। వాళ్ళకి ఆశీర్వాదాలు उनको आशीष मिलता ఇచ్చిన है, వాళ్ళకి जो ఆశీర్వాదం. देते हैं उन्हें आशीष मिलता నిజంగా है। పిల్లవాడికి ఎన్ని ఆశీర్వాదాలు. सच में उस बच्चे के जीवन में कितना आशीष అందుకే होगा। అన్నాడు యేసు ప్రభు, इसलिए यीशु मसीह ने कहा, పిల్లలు నా దగ్గర రాకుండా మీరు ఆటంకపరచొద్దు. बच्चों को मेरे पास आने के लिए रुकावट मत అలాంటి करो। వాడిదే దేవుని రాజ్యం. वो ऐसे ही परमेश्वर के राज्य है, పిల్లలే ऐसे लोगों का ही। భార్యాభర్తలు పిల్లల్లాగా ప్రార్థన చేసి ఉంటారు, पति पत्नी दोनों ने बच्चों की तरह प्रार्थना किया होगा, పిల్లల్లాగా ప్రార్థన చేసి ఉంటారు. बच्चों की तरह प्रार्थना किया होगा। నిజంగా చూడు ఎంత మనసు చూడండి. देखो कितना अच्छा मन అందుకే है। అన్నాడు యేసయ్య, इसलिए कहा यीशु పరలోక मसीह ने, రాజ్యంలో ఎవరు గొప్ప అంటే स्वर्ग राज्य में कौन है बड़ा? ఒకరు గొప్ప అని చెప్పుకున్నారు. आपस में मैं बड़ा बोल యేసు रहे थे। చిన్న పిల్లని ఎత్తుకుని यीशु मसीह ने छोटे बच्चे को गोद में ఇదిగో लिया, ఇలాంటి చిన్న పిల్లలాగా ఉంటే వాడు గొప్ప అన్నాడు. जो इस छोटे बच्चे के समान रहेगा वही बड़ा है। బ్రదర్ చిన్న పిల్లలాగా మా దగ్గర ఉండేవాడు. ब्रदर छोटे बच्चे की तरह हमारे पास ब्रदर ही रहते कादू। थे। ब्रदर ही బ్రదర్ తో नहीं, పాటు ఇంకా ఉన్నారు, ब्रदर के साथ और भाई लोग ఇంకా ఉన్నారు और भी थे। కాబట్టి इसलिए నేను చెప్పేది ఒకటే, मैं एक ही बात बताता हूँ, ఆకాశం వైపు చూడండి, आकाश की ओर देखो, ఆకాశం వైపు చూడండి. आकाश की ओर देखो। ప్రార్థించాడు, प्रार्थना किया, ప్రార్థించాడు, प्रार्थना किया, ప్రార్థిస్తే ఏమైంది? प्रार्थना किया तो क्या हुआ? ఎంత మంది ఉన్నారు कितने लोगों ने खाया చెప్పండి? बताइए? ఓన్లీ పురుషులే 5,000 మంది. सिर्फ पुरुष लोग ही 5 लाख ఎంతమంది? 5,000 थे, 5,000 మంది. सिर्फ 5,000। కానీ భార్య ఉంటుందా? पत्नी होगी पुरुषों के साथ, ఇద్దరు పిల్లలు दो ఉంటారా? बच्चे भी हो सकते हैं, ఇంకా ఎక్స్ట్రా కూడా వచ్చి ఉంటారా? और ज्यादा लोग भी आ सकते हैं। లగ్భగ్ అనుకోండి 20,000 మంది అనుకోండి. कम से कम 20,000 लोग होंगे, सोच लीजिए। ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? बताइए कहाँ से आया इतना ఎక్కడి सारा నుంచి వచ్చిన खाना, పదాలు? कहाँ से? దేవుడు ఆశీర్వదించాడు, प्रभु ने आशीष दिया, ఆశీర్వదించాడు. आशीष दिया। అందుకే చూడండి, इसलिए देखिए, ఇందాక మనకు ఆ యొక్క కథలో నీతి ఏం తెలుసా? जो हमने कहानी सुनी थी इसमें से हमें क्या शिक्षा मिलती ఇందాక है? విన్నాం, हमने सुना था, ఇతరుల డబ్బులు లాలచి పెట్టుకున్న వాళ్ళకి తన దగ్గర ఏముందో వాళ్ళకి తెలియదు. जो दूसरों के पैसों का लालच करते हैं उनके पास क्या है कितना है ఆ वो पता శిష్యుడు नहीं होता। గురువు గారి డబ్బులు మీద లాలచి పెట్టుకున్నాడు, उस चेले ने अपने गुरु के पैसों पर लालच किया, కానీ తన దగ్గరే ఉంది ఆ మూట, लेकिन पैसों की थैली तो उसी के पास थी, అతను తెలియదు. उसको नहीं पता। ఎందుకంటే क्योंकि అతను ఆ స్వామీజీ డబ్బుల మీద లాలచి పెట్టుకున్నాడు. उसने स्वामी के पैसों पे ही लालच रखा అందుకే था। 10 ఆజ్ఞలు పాటించాలి. इसलिए 10 की 10 आज्ञाओं का 10 पालन करना ఆజ్ఞలు चाहिए। పాటించాలి. 10 आज्ञाओं का पालन करना కొంతమంది चाहिए। 9 ఆజ్ఞలే పాటిస్తారు. कुछ लोग सिर्फ 9 आज्ञाओं का पालन అందుకే करते हैं। యాకోబు అన్నాడు, इसलिए याकूब ने कहा, యాకోబు ఏమన్నాడు? याकूब ने क्या 10 कहा? ఆజ్ఞలలో 10 आज्ञाओं में से నువ్వు 9 ఆజ్ఞలను పాటించినా तुम 9 आज्ञाओं का पालन करो 10 ఆజ్ఞలు పాటించినట్లు లెక్కే. तो 10 आज्ञाओं का पालन नहीं करा उसी के बराबर है। లాలచ్ लालच, లాలచ్ लालच, లాలచ్ బురీ చీజ్ అంటారు కదా మనకి. लालच बुरी बला है करके बोलते हैं। కాబట్టి इसलिए దేవుని వైపు చూద్దాం, प्रभु की ओर हम देखेंगे, మనుషుల వైపు చూడొద్దు, इंसानों की ओर ना देखें, రాజుల వైపు చూడొద్దు. राजाओं की ओर ना देखें। ఏమన్నా చక్కని పాట కూడా ఉంది, పాటలు రాశారు కీర్తనాకారుడు. भजनकार में अच्छे गीत लिखे हुए కొందరు हैं। రథములను బట్టి, कुछ लोग रथों को देखकर, కొంతమంది గుర్రములను कुछ బట్టి लोग घोड़ों को देखकर అతిశయిస్తారంట. घमंड करते हैं। మరి నేనైతే అంటున్నాడు, लेकिन मैं ఏమంటున్నాడు? దేవుని నామములు అతిశయిస్తాను, प्रभु के नाम से घमंड करता हूँ, ఆయన నామములు అతిశయిస్తాను, उसके नाम पे घमंड ఆయన करता వాక్యం हूँ, అతిశయిస్తాను. मैं उसके वचन में ही घमंड करता हूँ। ప్రియులారా प्रियो చూడండి, देखिए, దేవుని వైపు చూద్దాం, प्रभु की ओर देखेंगे, అప్పుడు तब మనకు అన్ని ఇస్తాడు. वो हमें सब कुछ కొందరు देगा। మనుషుల వైపు చూస్తారు, कुछ लोग इंसानों की ओर देखते మనుషుల हैं, వైపు చూసి దేవుని వైపు చూస్తారు. इंसानों की ओर देखकर बाद में परमेश्वर की ओर ఇటు देखते हैं। మనుషుల దగ్గర నుంచి ఏమి దొరకదు, परमेश्वर इंसानों के पास कुछ नहीं मिलता, అటు దేవుని దగ్గర నుంచి ఏమి और దొరకదు. परमेश्वर से भी कुछ नहीं मिलता। ఎందుకని? क्यों? 2 మనసులు, 2 मन होते हैं, దాన్ని ద్విచిత్త అన్నాడు. उसको दुचिता बोलते అంటే हैं। 2 మనసులు 2 मन रखने వాళ్ళకి ఏం वाला, దొరకదు. उसको कुछ नहीं मिलता। ఒకసారి అంట एक बार ఒక తండ్రి కొడుకులు एक बेटा और पिता ఒక గాడిదని తీసుకుని వెళ్తున్నారు. एक गधे को लेकर जा रहे थे। వీళ్ళిద్దరు ముందు నడుస్తున్నారు, ये दोनों आगे चल रहे थे గాడిద తాడుబట్టుని వెళ్తున్నారు. और गधे की रस्सी पकड़कर उसे पीछे पीछे కొంత खींच దూరం के ला వెళ్ళారు. रहे थे। थोड़ी दूर तक गए, ఒక అతను అన్నాడంట, एक व्यक्ति ने कहा, ఏమయ్యా ఏమి ఇతను బుద్ధి ఉందా? तुम दोनों के पास अकल है? కనీసం ఒకళ్ళని ఎక్కండి దాని మీద, कम से कम दोनों में से एक तो गधे के ऊपर बैठ जाओ, ఒకళ్ళని ఎక్కండి. एक तो बैठ जाओ। అప్పుడు కరెక్టే हाँ सही बात है నానా, पापा, నువ్వు కొంచెం నడవలేవులే, तुम तो चल नहीं सकते, నేను కుర్రోడిని, मैं तो जवान हूँ, నువ్వు ఎక్కు నానా అన్నాడు. आप चढ़ जाओ उसके ऊपर। సరేనయ్యా అని చెప్పి ఎక్కాడు. ठीक है बेटा करके चढ़ गए। సరే నాకు కొడుకు నడుస్తున్నాడు,
और बेटा चल रहा था, తండ్రి కూర్చున్నాడు గాడిద మీద. गधे के ऊपर पिताजी बैठ गए। కొంత దూరం వెళ్ళారు. थोड़े दूर गए, ఒక ఆయన వచ్చానంట, एक व्यक्ति ने आके कहा, ఏమయ్యా కుర్రాడు నీకు బుద్ధి లేదా? जवान बेटा तुझे अक्ल नहीं నీకు है? బుద్ధి అంటే तुझे अक्ल नहीं है? ఏమయ్యా తండ్రిని అన్నాడంట, पिता से कहा किसी ने, ఏమయ్యా ఇంత పెద్దోడు అయ్యా బుద్ధి లేదంట నీకు? इतने बड़े हो गए तुम्हें अक्ल नहीं है? ఇదిగో చిన్న కుర్రాడు, ये छोटा बेटा है, చిన్న కుర్రాడు छोटा నడుస్తున్నాడే, बच्चा चल रहा है, నువ్వు నడవచ్చు కదా, तुम तो चल ఆ सकते हो ना, కుర్రాడు పోయి ఎక్కించుకో పైన उस बच्चे को गधे पे बैठने दे सकते हो ना। అనుకున్నాడంట. तब उसने सोचा, అరే కరెక్ట్ రా, हाँ सही बोल रहा ఇదే है, కరెక్ట్ అని यही बात सही है। అతను దిగి वो उतर गया, ఆ కుమారుడు అన్నాడంట, बेटे से कहा, నువ్వెక్కన్నాడు, बेटा तुम चढ़ जाओ, నువ్వెక్కన్నాడు, तुम चढ़ जाओ, కొడుకుని ఎక్కించాడు, और बेटे को चढ़ा दिया। తండ్రి నడుస్తున్నాడు. और पिताजी चल रहे थे, కొంత దూరం వెళ్ళారు. थोड़े दूर गए, ఒక ఆయన వచ్చానంట, एक व्यक्ति आया, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? बेटे से कहा तुम्हें अकल है या नहीं? బుద్ధి ఉందా బుద్ధి లేదా? अकल है या नहीं? ముసలివాడిని నడిపిస్తున్నావు, बूढ़े को चला रहे हो, ముసలివాడిని నడిపిస్తున్నావు, बूढ़े को चला रहे నువ్వు हो, నడవచ్చు కదా అన్నాడు. तुम चल सकते हो ना। వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? बताइए इन दोनों को क्या करना వీళ్ళు चाहिए? ఏం చేయాలి? क्या करना चाहिए? ప్రియులారా, प्रियो, మనుషులు అలానే ఉంటారు. इंसान ऐसे ही होते हैं। మనుషుల వైపు చూసామనుకోండి, अगर इंसानों की ओर देखेंगे तो మనుషుల వైపు చూడబాకండి. इंसानों की ओर मत देखिए। కొంతమంది దేవుని ఆజ్ఞల వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తారు. कुछ लोग प्रभु की आज्ञा की ओर नहीं देखते, इंसानों की ओर देखते हैं। కొంతమంది అంటారు, कुछ लोग कहेंगे వాళ్ళ వల్ల నేను వెనకబడిపోతున్నా అంటారు. इन लोगों की वजह से मैं पीछे हो అసలు जा ఈ रहा हूँ। ఆలోచన ఎవరి వైపు ఉండాలి? आपके विचार किसकी ओर होने चाहिए? బైబిల్ యొక్క ఆజ్ఞల వైపు ఉండాలి. बाइबल के आज्ञाओं की ओर होना బైబిల్ चाहिए। ఏం చెప్పిందో అది చెయ్యాలి. बाइबल जो बताती है वो करना चाहिए। మనుషుల వైపు చూసి నువ్వు వెనకని చేయబోకు. इंसानों को देखकर पीछे मत हटो। మనుషులు ఏ విధంగానే మాట్లాడతారు. इंसान किसी भी तरीके से बात करते रहेंगे। యాకోబు గారు అంటాడు, याकूब कहता है, ఇది నాలుక ఉందే, ये जो जीभ है, ఇది పాప ప్రపంచం అన్నాడు. ये पाप की दुनिया है, ఇది పాప ప్రపంచం. ये एक पाप की తన दुनिया है। ఇష్టం వచ్చినట్టు अपने మాట్లాడు, मन मर्जी से बात తన करती ఇష్టం है, వచ్చినట్టు अपने మాట్లాడు. मन मर्जी से बात करती కాబట్టి है। इसलिए నువ్వు నాలుగు నమ్ముకోబాకు, आप जीभ पर भरोसा मत నీకు करो, నువ్వు నమ్ముకోబాకు, अपने आप पर भरोसा मत నువ్వు करो, మనుషులు నమ్మబాకు. इंसानों पर भरोसा मत వాక్యం करो। ఏం చెబుతుంది? वचन क्या कहती है? బైబిల్ చదువుతున్నావా? बाइबल पढ़ते हो? చెప్పు, బైబిల్ చదువుతున్నావా? बाइबल पढ़ते हो? బైబిల్ చదివితే बाइबल पढ़ते हो तो? బైబిల్లో ఏముంది తెలుసా? बाइबल में क्या लिखा है? ఓహో బైబిల్లో గని ఉంది, बाइबल में खजाना है, బైబిల్లో గని ఉంది. बाइबल में खजाना है। ఒకసారి ఒక కుమారుడు एक बार एक पुत्र తండ్రి దగ్గర ఉన్నాడు, पिता के पास था, చక్కగా చదువుకుంటున్నాడు, अच्छे से पढ़ रहा था, సంఘంలో మంచి వ్యక్తి, कलीसिया में अच्छा व्यक्ति था, యూత్ లో यूथ में మంచి పాటలు పాడుతూ अच्छे गीत गाते हुए, తండ్రితో పాటు పరిచయం చేస్తూ पिता के साथ सेवा में शामिल होते పాస్టర్ हुए, గారితో ఉంటూ पास्टर जी के साथ रहते మంచిగా हुए ఉన్నాడు. अच्छे से था। 10th క్లాస్ అయిపోయింది, 10th क्लास खत्म हो गया, 10th క్లాస్ అయిపోయింది, 10th क्लास खत्म हो गया, ఇంటర్మీడియట్ అయిపోయింది, 12th भी खत्म हो गया, మంచి మార్కులు. अच्छे मार्क्स आए ఎందుకంటే తండ్రితో పాటు ఉన్నాడు, क्योंकि वो पिता के साथ था, కుటుంబంతో పాటు ఉన్నాడు. परिवार के साथ था, డిగ్రీకి వెళ్ళాలి, उसको डिग्री में जाना था, డిగ్రీకి వెళ్ళాలి, डिग्री में जाना था, డిగ్రీకి పట్టణం వెళ్ళాలి. उस कॉलेज में पढ़ने के लिए शहर जाना తండ్రి था। ఆలోచిస్తున్నాడు, पिता सोच रहा था, అయ్యో నా కొడుకుని ఇప్పుడు దాకా నేను అల్లారు ముందు పెంచుకున్నానే, अरे मैंने अपने बेटे को अभी तक लाड प्यार से पाला, నా వెంబటి నేను చర్చికి తీసుకెళ్లేవాడిని, मैं अपने साथ साथ उसे चर्च लेके నాతో जाता పాటు था, సేవ वो చేసేవాడు, मेरे साथ सेवा करता था, ఎంతో భయభక్తులు జీవిస్తున్నాడు. कितने डर से भय के साथ जीवन ఇప్పుడు बिताया। కాలేజీకి వెళ్ళాలి, अब इसे कॉलेज ఇప్పుడు जाना బయటికి है, వెళ్తే ఎలా अब ఉంటాడు, ये बाहर जाएगा तो कैसे रहेगा, భయపడిపోతున్నాడు. डर रहा था। కానీ చేర్చాలి. लेकिन उसको कॉलेज में तो एडमिशन दिलाना है। కొడుకు చెప్పాడు, बेटे से कहा, అయ్యా జాగ్రత్త, बेटा ध्यान से చెడు रहना, సహవాసాలు చేయబాకు. गलत संगति मत లేదు करना। నాన్న, नहीं पिताजी, మంచిగా చర్చికి मैं వెళ్తాను, अच्छे से चर्च जाऊंगा, మంచిగా చెబుతాను. अच्छे से बढ़ूंगा। వెళ్ళిపోయాడు, चला गया, హాస్టల్లో చేర్చి. हॉस्टल में डाल दिया। ఒక సంవత్సరం తర్వాత 1 साल के बाद తండ్రి వెళ్ళాడు, पिताजी देखने गए, తండ్రి వెళ్ళాడు, पिताजी देखने गए, కుమారుడు లేడు. बेटा नहीं था। హాస్టల్ రూమ్ లో కొంతమంది కొనుక్కున్నారు, हॉस्टल के रूम में कुछ लोग लेटे हुए అక్కడ थे, కొంతమంది స్త్రీల యొక్క నగ్న ఫోటోలు ఉన్నాయి, वहां पे कुछ स्त्रियों के नग्न तस्वीरें थी, నగ్న ఫోటోలు ఉన్నాయి. नग्न तस्वीरें थी। లోపలికి ఎంటర్ అయిన వెంటనే अंदर जब प्रवेश करा, స్మోకింగ్, सिगरेट की कुछ बदबू, స్మోకింగ్. सिगरेट की बदबू। అక్కడ చూస్తే उधर देखा तो కుమారుడి యొక్క బ్యాగ్ లో బైబుల్ లేదు, बेटे के बैग में बाइबल ही नहीं है, బైబుల్ లేదు. बाइबल नहीं है, ఇయో కొన్ని అసహ్యమైన సీడీలు, कोई बेकार सीढ़ियां थी, కొన్ని ఫోటోలు ఉన్నాయి. कुछ फोटोज थे। తండ్రి అల్లాడిపోయాడు, पिताजी तड़पे, తండ్రి అల్లాడిపోయాడు. पिताजी तड़पे, అయ్యో నా బిడ్డ చెడిపోయాడు, मेरा बेटा खराब हो నా गया, బిడ్డ చెడు సవాహతులు చేసేసాడు मेरे बेटे ने गलत संगति అని करी, తండ్రి కుమారుడితో కలవకుండా बेटे से नहीं मिला, వెళ్ళిపోయాడు, चला गया घर, వెళ్ళిపోయాడు. घर चला गया। కొన్నాళ్ళ తర్వాత, कुछ दिनों के बाद, డాడీ पिताजी నేను బాగా ఎదుగుతున్నాను, मैं प्रभु में अच्छे से నేను बढ़ रहा మంచిగా हूँ, ఎదుగుతున్నాను, मैं अच्छे से बढ़ रहा हूँ, బాగా హాయిగా చెప్తూ లెటర్లు రాస్తున్నాను. चिट्ठियां लिख रहा था ऐसे। సరే వచ్చాడు, आया, ఒక నెలకి సెలవుకి వచ్చాడు. 1 महीने की छुट्टी में సెలవుకి आया। వచ్చినాక, आने के बाद నానా पिताजी, సంఘం బాగుందా, कलीसिया के लोग अच्छे పాస్టర్ हैं, గారు బాగున్నాడా, पास्टर जी अच्छे हैं, యూత్ బాగుందా, यूथ अच्छा है, నానా पापा ఇలాంటి సంఘం ఎక్కడ లేదు నాన్న, ऐसी कलीसिया कहीं नहीं है, ఇలాంటి సంఘం ఎక్కడ లేదు నాన్న. कहीं नहीं है ऐसी నేను ఎన్నో कलीसिया। సంఘాలు मैं తిరిగాను, कई कलीसिया చాలా घूमा, చర్చికి వెళ్ళాను నాన్న बहुत चर्च में भी गया, అని చెప్తున్నాడు. అండి ऐसे बता रहा था। తండ్రి చూస్తున్నాడు, पिताजी देख रहे తండ్రి थे, అమాయకంగా చూస్తున్నాడు. पिताजी जैसे कुछ नहीं पता वैसे వీడు देख रहे చర్చికి थे। వెళ్ళాడు, అయ్యాడు क्या ये चर्च गया? ఇతను తెలియదు, నాన్న వచ్చాడు, తన బ్యాగ్ ను చూశాడు, తన రూమ్ చూసినట్టు తెలియదు. इसको पता नहीं इसके पिताजी आए थे, उन्होंने इसके कमरे को देखा, इसके बैग को देखा, क्या हालत है सब देखा करके इसे पता नहीं था। చెడిపోయాడు, ये तो पूरी तरह बिगड़ चुका था, చెడు సహవాసం
సహవాసాలు. गलत संगति, ఎవరి వైపు చూశాడు? किसकी ओर देखा? యవనస్తుల వైపు చూశాడు, उसने जवानों की ओर మనుషుల వైపు देखा, చూశాడు, लोगों की ओर देखा, చెడ్డవారి వైపు చూశాడు. गलत लोगों की ओर देखा। నువ్వు మంచి వాళ్ళవే, आप अच्छे हो, ఇతరుల వైపు ఎందుకు మనం చూడాలి? फिर क्यों आप दूसरों की ओर देखते ఇతరులు हो? ఎందుకు అసహించుకోవాలి? दूसरों को क्यों घृणा करते हो? దేవుని ఆజ్ఞలు పాటించు. सिर्फ प्रभु की आज्ञा का పరలోకం पालन करो। పరలోకంలో నువ్వే ఉంటావు కదా. स्वर्ग में कल आप ही रहोगे। నువ్వు మనుషుల వైపు చూస్తే अगर आप लोगों की ओर देखोगे నువ్వు तो ఉండిపోతావు, आप यहीं रह నీవు जाओगे, ఉండిపోతావు, आप रह जाओगे, నీవు ఉండిపోతావు. आप रह जाओगे। అందుకే ప్రియులారా, इसलिए प्रिय, దేవుని వైపు చూడు, परमेश्वर की ओर దేవుని వైపు देखो, చూడు. परमेश्वर की ओर యవనస్తులు देखो। ఎవరి వైపు చూశాడు? उस जवान ने किसकी ओर देखा? ఏరా నీకు బాయ్ ఫ్రెండ్లు ఉండారా? क्या? నీకు బాయ్ ఫ్రెండ్ ఉందా? సారీ, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? क्या तुम्हारी गर्लफ्रेंड्स है? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? क्या तुम्हारी कोई गर्लफ्रेंड्स है? ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా? क्या गर्लफ्रेंड होनी चाहिए? ఉండాలా? क्या होनी అసలు चाहिए? గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి? गर्लफ्रेंड मतलब क्या होता है? ఏంట్రా ఇలాంటి బట్టలు వేసుకుంది? क्यों ऐसे कपड़े पहन के అరే आए? ఏంట్రా అనాడిలాగా ఉండవు? क्यों एक पागल की तरह दिख रहे हो? అలా మాట్లాడారు, इस तरह बात किया। అలా మాట్లాడేతారు. दोस्त ऐसे ने बात किया तो మారిపోయాడు. उन बातों में वो बदल गया। అప్పుడు నెల రోజులు అయిపోయింది సెలవు. तो 1 महीने की छुट्टी खत्म हो गई थी। డాడీ पिताजी, నేను ఎక్స్ట్రా చదువుకుంటున్నాను, मैं एक्स्ट्रा पढ़ाई कर रहा నాకు हूँ, నెలకు 3000 ఎక్స్ట్రా కావాలి, मुझे महीने में 3000 एक्स्ट्रा चाहिए। నెలకు 3000 ఎక్స్ట్రా పంపించు డాడీ అన్నాడు. 3000 एक्स्ट्रा भेजो पापा। సరే పంపిస్తాను. ठीक है, भेजूंगा। బైబిల్ ఇచ్చాడు. बाइबल दिया। పోతున్నా जाते जाते పెద్ద కొత్త బైబిల్ ఇచ్చాడు. एक नया बाइबल दिया। బైబిల్ బంద్ చేసి జిప్పు బంద్ చేసి ఇచ్చాడు. बाइबल के जिप बंद करके दे बेटा, दिया। बेटा, ఈ బైబిల్ ये बाइबल దివారాతు చదువుకో. दिन रात पढ़ो करके कहा। సరే డాడీ అన్నాడు. ठीक है डैडी करके बोला। వెళ్ళాడు. गया। వెళ్ళిన తర్వాత जाने के 4 बाद రోజులు ఫోన్ చేశాడు. 1 महीने के बाद फोन किया। డాడీ डैडी, 3000 పంపించలేదు డాడీ, आपने 3000 नहीं भेजे। 3000 పంపించలేదు డాడీ. आपने 3000 नहीं भेजे। బేటా బైబిల్ చదువుతున్నావా? बेटा क्या बाइबल पढ़ रहे బేటా हो? బైబిల్ చదువుతున్నావా? क्या बाइबल पढ़ रहे हो? డాడీ బైబిల్ చదువుతున్నాను డాడీ. हाँ डैडी, मैं बाइबल డాడీ पढ़ रहा బైబిల్ చదువుతున్నాను డాడీ. हूँ। मैं बाइबल पढ़ रहा బైబిల్ हूँ। చదవయ్యా. बाइबल पढ़ो बेटा बोला। నెల అయిపోయింది, 1 महीना हो गया, రెండో నెల అయిపోయింది. दूसरा महीना हो गया। డాడీ డబ్బులు పంపించలేదు డాడీ. डैडी आपने पैसे नहीं డాడీ भेजे। 6000 పంపించు డాడీ. डैडी अब 6000 भेजो। 6000 పంపించు డాడీ. 6000 भेजो। అయ్యా బైబిల్ చదువుతున్నావా? बेटा क्या बाइबल पढ़ रहे బైబిల్ हो? చదువుతున్నావా? क्या बाइबल पढ़ रहे हो? డాడీ బైబిల్ చదువుతున్నాను हाँ డాడీ. डैडी बाइबल पढ़ रहा हूँ। దివారాత్రి బైబిల్ చదువుతున్నాను డాడీ दिन అన్న. रात बाइबल पढ़ रहा हूँ। 3 నెలలు అయిపోయింది. 3 महीने हो गए। 3 నెలలు 3 అయిపోయింది. महीने हो गए। డాడీ డబ్బులు పంపించలేదు डैडी డాడీ. आप पैसे नहीं भेज డాడీ रहे। 9000 పంపించాలి డాడీ. डैडी 9000 నువ్వు भेजने हैं। డబ్బులు పంపించలేదు డాడీ. आप पैसे नहीं भेज रहे। అయ్యా బైబిల్ చదువుతున్నావా? बेटा क्या बाइबल पढ़ అయ్యా रहे हो? బైబిల్ చదువుతున్నావా? क्या बाइबल पढ़ అయ్యా रहे हो? బైబిల్ చదువుతున్నావా? क्या बाइबल पढ़ रहे हो? हाँ, यही చదువుతున్నాను पूछते డాడీ. हैं। हाँ पढ़ रहा हूँ బైబిల్ చదువుతున్నాను డాడీ. रोज पढ़ रहा हूँ మోకరించి ప్రార్థిస్తున్నాను డాడీ. डैडी। मैं आके प्रार्थना भी कर रहा हूँ। 5 నెలలు అయిపోయింది. 5 महीने हो गए। 5 నెలలు అయిపోయింది. 5 महीने हो गए। డాడీ डैडी 12,000 ఇవ్వాలి డాడీ. अब 12000 आपको देने हैं। 15,000 ఇవ్వాలి డాడీ. 15000 देने हैं। 15 ఇవ్వాలి డాడీ. 15000 देने हैं डैडी। అయ్యా ఇస్తాను. हाँ दूंगा। బైబిల్ చదువుతున్నావా? क्या बाइबल पढ़ रहे हो? బైబిల్ చదువుతున్నా. बाइबल पढ़ रहे हो? తేరికి బైబిల్ 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 बार बार बाइबल बाइबल। డబ్బులు పంపించమని నేనంటే मैं पैसे भेजने को कह रहा हूँ। 5 నెలలు అయిపోయింది. 5 महीने हो गए డబ్బులు हैं। పంపించలేదు. पैसे नहीं भेजे। 10 సార్లు బైబిల్ బైబిల్ అంటావు. हर बार बाइबल बाइबल बोलते ఈ हो। బైబిల్ అసలు చదవను. मैं बाइबल ही नहीं అసలు पढ़ूंगा। బైబిల్ చదవను. ये बाइबल ही नहीं पढ़ूंगा। బేటా बेटा ఒకసారి బైబిల్ ఓపెన్ చేయను. एक बार बाइबल खोलो बोला। బైబిల్ ఓపెన్ చేయి. बाइबल खोलो। ఏముంది బైబిల్లో బొంద? क्या है बाइबल में? कुछ भी नहीं ఏముంది है। బైబిల్? क्या है బైబిల్ बाइबल? చదివితే డబ్బులు వస్తాయా? क्या बाइबल पढ़ने से पैसे मिलेंगे? డబ్బులు వస్తాయా బైబిల్ చదివితే? पैसे मिलेंगे क्या? బేటా బైబిల్ ఓపెన్ చేయి. बेटा बाइबल खोलो। బైబిల్ ఓపెన్ చేశాడు. बाइबल खोला। ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క 500. एक एक पेज में एक एक 500 रुपए ఒక్కొక్క रखे थे। పేజీలో 500. एक एक पेज में एक एक బైబిల్ 500 అంతా रुपए। డబ్బులతో నింపాడట. पूरे बाइबल को पैसों से भर दिया। డబ్బులతో నింపాడు బైబిల్. पैसे से भर दिया। బేటా అసలు నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే अगर तुम बाइबल खोलते तो నీకు కావాల్సిన డబ్బు అంత అందులో ఉంది. तुम्हें जो पैसे जितने पैसे అంటే चाहिए थे सब దీన్ని उसमें బట్టి थे। నువ్వు బైబిల్ చదవలేదు. इससे पता चलता है तुमने అంటే बाइबल నువ్వు नहीं అబద్ధం पढ़ा। ఆడుతున్నావు. मतलब तुम झूठ అంటే बोलते నువ్వు हो। అబద్ధం ఆడుతున్నావు. मतलब तुम झूठ बोलते చాలా हो। మంది అబద్ధాలు ఆడతారు. बहुत सारे लोग झूठ बोलते हैं। కొంతమంది అబద్ధాలు పాడతారు. कुछ लोग झूठ गीत भी गाते हैं। కొంతమంది అబద్ధాలు పాడతారు. झूठ गाते भी हैं। ఏమంటారు తెలుసా? क्या बोलते हैं? అంతా చక్కగా నగలేసుకుంటారు, బాగా మెల్ల బంగారం వేసుకుంటారు, ऊपर से नीचे तक पूरी तरह गहने पहन लेते మైకులు हैं। తీసుకుని माइक लेके ఎండి బంగారాలు అంటే నాకు ఇష్టం లేదయ్యా, నాకు అసహ్యం అయ్యా అని పాడతారు. सोना चांदी मैं नहीं पहनता, मुझे इससे घृणा है करके गीत गाते అంటే हैं। కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది అబద్ధాలు పాడతారు. कुछ लोग झूठ बोलते हैं और कुछ लोग झूठ गाते हैं। ప్రియులారా, प्रियो అందుకే इसलिए దేవుని వైపు చూడండి. प्रभु की ओर देखिए। అందుకే యెహోషువ అంటాడు, इसलिए यहोशू में कहता है, యెహోషువ అంటాడు यहोशू में 1వ అధ్యాయం 8వ వచనంలో, पहला अध्याय 8वें वचन में, దివారాత్రాలు బైబిల్ చదువు. दिन और रात बाइबल पढ़ो। ఇదిగో గని, देखो खजाना, ఈ బైబిల్లో గని ఉంది. इस बाइबल में खजाना है, ఆత్మీయ ఆశీర్వాదాలు. आत्मिक आशीष है। ఇవాళ బైబిల్ చదివావు నువ్వు? అసలు आज के दिन बाइबल पढ़ा आपने? అసలు ఇవాళ బైబిల్ చదివావు? क्या आज के दिन बाइबल पढ़ा? ఇవాళ బైబిల్ చదివావు నువ్వు? पढ़ा आपने? రోజు బైబిల్ చదువుతావా? क्या रोज बाइबल पढ़ते हो నిద్రపోతున్నావా? या सो रहे हो టీవీలు చూస్తున్నావా? या टीवी देखते हो, సినిమాలు చూస్తున్నావా? पिक्चर देखते हो, సీరియల్ చూస్తున్నావా? सीरियल देखते हो, నీ దినం అంతా కూడా అర్థం చేసుకుంటున్నావు. पूरा दिन अपना व्यर्थ करते हो, నీ పక్కన గప్ప మాటలు మాట్లాడుతున్నావా? अपने बगल वालों से गप्पे मारते हो, చింతిస్తున్నావా? चिंता करते हो क्या? చింతిస్తూ చింతిస్తూ
చింతిస్తూ चिंता करते ఆ करते బైబిల్ చదివితే ఏమొచ్చింది నాకు, बाइबल पढ़ने से मुझे क्या నా मिलेगा? చింతే నాకు చాలు, मेरी चिंता मेरे लिए నా काफी है। చింతే నాకు मेरी ఎక్కువైంది, चिंता मेरे लिए बहुत ज्यादा हो गई ఆ है। ఏం బైబిల్ చదివేదిలే, क्या बाइबल पढ़ूं? ఆ ఏముందిలే, क्या है? కొంతమంది బైబిల్ తీసుకొని कुछ लोग बाइबल लेकर, తీసుకోగానే నిద్ర వస్తుంది అంటారు, कुछ लोग बाइबल हाथ में लेते ही कहते हैं नींद आ रही है। కొంతమంది ఆవిలింతలు వస్తా ఉంటాయి, कई लोगों को बाइबल हाथ में लेते ही उबासियां आती है। ఆవిలింతలు వస్తా ఉంటాయి, उबासियां आती ఆ रहती బైబిల్ है। పక్కన పెడతారు, बाइबल को बगल में रख देते ఎందుకంటే हैं, क्योंकि వాళ్ళకి బైబిల్లో ఏముందో అర్థం కాదు, बाइबल में क्या है उन्हें कुछ पता ही नहीं है। ఏముందో అర్థం కాదు, क्या है पता ही नहीं, ఎందుకో తెలుసా, क्योंकि మనుషుల వైపు చూస్తారు, वो इंसानों की ओर देखते हैं। మనుషుల వైపు చూస్తారు, इंसानों की ओर देखते ప్రియ हैं। మనుషుల వైపు చూడదు, प्रियो, इंसानों की ओर मत देखो। మనుషుల వైపు చూడదు, इंसानों की ओर मत देखो, దేవుని వైపు చూడు, परमेश्वर की ओर దేవుని देखो। వైపు చూడు. परमेश्वर की ओर యేసు देखो। ప్రభు यीशु मसीह 5 రొట్టెలు 5 रोटियां 2 చేపలు 2 मछलियां ఆకాశం వైపు చూసి आकाश की ओर देखा ప్రార్థించాడు, और उन्होंने प्रार्थना किया। ఆకాశంలో తండ్రి ఉన్నాడు, आकाश में पिता है, పరలోకపు తండ్రి ఉన్నాడు, स्वर्ग में पिता है, పరలోకపు తండ్రి ఆశీర్వదించాడు. स्वर्ग से पिता ने आशीष दिया। చాలా మంది అంటారు, बहुत से लोग कहते మా हैं దగ్గర ఏముంది మేము ఇత్తానికి, हमारे पास क्या है प्रभु को మా देने के దగ్గర लिए, ఏముంది మేము ఇత్తానికి, हमारे पास क्या है प्रभु को देने నీ के लिए। దగ్గర ఏముందో तुम्हारे पास जो है ముందు దేవుని చేతిలో పెట్టు, वो प्रभु के हाथ में पहले रखो। ఏముందో పెట్టు, जो है वो रखो। ఆ తర్వాత మిగిలిన దాన్ని ఆశీర్వదిస్తాడు, उसके बाद जो बचा है उसमें प्रभु आशीष మిగిలిన देगा, దాన్ని उसे ఆశీర్వదిస్తాడు. आशीष देगा। ప్రియులారా, प्रियो, శిష్యుల్లాగా चेलों की तरह లెక్కలు వేసుకోవద్దు, गिनती मत करो, లెక్కలు వేసుకోవద్దు. गिनती मत करो। చాలా మంది అంటారు, बहुत से लोग మాకు कहते हैं దీనికి సరిపోతుంది, हमारे लिए इस चीज में ये మాకు काम దీనికి कर, సరిపోతుంది, इसमें ये ठीक हो మాకు जा रहा దీనికి है, సరిపోతుంది, इसके लिए काफी हो रहा మాకే है, జరగదు, हमारा ही इससे మాకే गुजारा नहीं हो पा జరగదు, रहा, हमारा మాకే गुजारा नहीं हो पा జరగదు, रहा, మేమేమి ఇచ్చేది, हम क्या మా देंगे, దగ్గర ఏముంది. हमारे पास क्या है। చిన్న పిల్లని చూసి నేర్చుకుందాం, एक छोटे से बच्चे को देखकर सीखेंगे, చిన్న పిల్లని చూసి నేర్చుకుందాం. छोटे से बच्चे को ఆ देखकर सीखेंगे। పిల్లోడు చూడండి, उस बच्चे को देखो, వెంటనే యేసు చేతిలో పెట్టేసి, तुरंत उसने यीशु मसीह के हाथ में रख వెంటనే दिया, యేసు చేతిలో तुरंत పెట్టేసి. यीशु मसीह के हाथ में रख నేను दिया। చెప్తున్నాను పిల్ల, मैं कहता हूँ నాకున్నదంతా దేవుని చేతిలో పెట్టాను, मेरे पास जो है मैंने सब कुछ परमेश्वर के हाथ में నాకున్నదంతా रख నేను दिया, దేవుని చేతిలో सब పెట్టాను. कुछ प्रभु के हाथ में रख కానీ दिया। దేవుడు लेकिन परमेश्वर ने తన చేతుల ద్వారా నాకు అందించాడు, अपने हाथों के द्वारा मुझे తన सब कुछ చేతుల दिया, ద్వారా నాకు అందించాడు. अपने हाथों के द्वारा ఈ मुझे రోజు सब నాకు कुछ ఏ दिया। కొదవ లేదు, आज के दिन मेरे पास किसी चीज की कमी नहीं అంటే ఏదో है। బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదు, इसका मतलब ये नहीं बैंक में बहुत ज्यादा बैलेंस है, ఎక్కువ ఉందని కాదు, बहुत ज्यादा बैलेंस है। ఏ రోజు చింత ఆ రోజుకి, जिस दिन की चिंता उस दिन के ఏ लिए, రోజు రోటి ఆ రోజుకి. एक उस दिन की रोटी उसी दिन के लिए। దేవుని వైపు చూడండి, प्रभु की ओर देखिए, దేవుని వైపు చూడండి. प्रभु की ओर देखिए। దేవుడు ఆకాశ వాకిలి ఇప్పి परमेश्वर आकाश के పక్క झरोखों को జగంతా खोलकर ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. बहुत ज्यादा आशीष उंडेल देगा। ఎప్పుడు कब? నీ దగ్గర ఉండాలి దేవుని చిత్రం, जो आपके पास है वो प्रभु के हाथ में నీ रखोगे, దగ్గర ఉండాలి. जो आपके पास है। ఇత్తనం నాటు, बीज बो, మలుసుద్ది, वो उगेगा, మలుసుద్ది. वो उगेगा। కాబట్టి इसलिए నీ యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని దేవునిలో నాటు, अपने विश्वास को प्रभु में बो दो, ఫలవంతమైన ఆశీర్వాదాలు వస్తాయి. फलवंत आशीष मिलेगा। మనుషుల వైపు చూడొద్దు. इंसानों की ओर मत देखो। మనుషులు ఒక మాట మాట్లాడతారు, आज के दिन इंसान एक बात कहेगा, ఈ రోజు ఇంకొక మాట మాట్లాడతారు, कल के दिन दूसरी बात ఈ రోజు कहेगा, ఇంకొక మాట మాట్లాడతారు. एक और बात कहेगा। మన యొక్క మైండ్ బ్లాక్ అయిపోతుంది, हमारा दिमाग एकदम बंद हो ఎటు जाएगा, చూడాలో తెలియదు, మనకి किधर देखें करके ఎటు समझ में చూడాలో ही नहीं తెలియదు. आएगा, మన మైండ్ ఖరాబ్ చేసి हमारे పెడతాం, दिमाग को खराब कर देंगे, ఖరాబ్ చేసి పెడతాం. खराब कर కానీ देंगे। మనం ప్రభు వైపు చూస్తే, लेकिन हम प्रभु की ओर ఇదిగో देखेंगे, బైబిల్ तो వైపు చూస్తే, बाइबल की ओर देखेंगे బైబిల్ तो ఏం చెప్తుంది, बाइबल क्या कहती है? పైకి చూడమంటుంది, ऊपर को देखो, బైబిల్ పైకి చూడమంటుంది. ऊपर देखने को कहती है నువ్వు కింద बाइबल। చూసి अगर आप नीचे బైబిల్ देखो, వైపు చూస్తే, बाइबल की ओर देखोगे, బైబిల్ बाइबल పైన చూడు, ऊपर देखो, నీ దగ్గర ఏముంది, आपके पास क्या నీ है, దగ్గర ఏముంది, आपके पास क्या है, చెట్టు దేవుని చేత प्रभु के हाथ में रखो, పెట్టు, प्रभु के हाथ में మిగిలిన रखो। దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, जो बचा है वो प्रभु उसको आशीष देगा, ఆశీర్వదిస్తాడు. आशीष देगा। నీకేం కొదవ ఉండదు. आपको किसी चीज की कमी नहीं మనుషుల है। వైపు మనం చూడొద్దు. इंसानों की ओर मत देखो, మనుషుల్ని బట్టి నీ యొక్క జీవితాన్ని మనం పాడు చేసుకోవాలి. మనం इंसानों की वजह से अपने जीवन को खराब मत करो, అసలు వాళ్ళ వైపు చూడదు, మనుషుల వైపు మనం. लोगों की ओर देखो ही मत। వాక్యం ఏం చెప్తుంది, वचन क्या कहता है, వాక్యం ఏం చెప్తుంది, वचन क्या कहता है, దైవదాసుడు ఏం చెప్తున్నాడు, प्रभु का दास क्या बताता है, దైవదాసు మనకి ఏమో చెప్పి నడిపిస్తున్నాడు. प्रभु का दास हमें क्या बता के चला దైవదాసు रहा है। వైపు చూడండి, प्रभु के दास की ओर ఆయన देखो, వాక్యం వైపు उसके చూడండి, वचन की ओर ఆయన देखो, నోటి నుంచి జీవ వాక్కులను చూడండి. उनके मुंह से निकलने वाले जीवित वचनों को देखो, అవే మనల్ని బతికిస్తాయి, वही हमें जीवित అవే रखेंगे, మనల్ని బతికిస్తాయి. वही हमें जीवित నీకు ఏ रखेंगे। సమస్య వచ్చినా, आपके जीवन ఏ में जो బాధ समस्या వచ్చినా, आए, जो भी दुख ఏ आए, లోటు వచ్చినా, कोई भी कमी ఎంత हो, ఆర్థిక తంగి ఉన్నా, कितनी भी आर्थिक तंगी क्यों ना ఎంత हो, పేదరికం ఉన్నా, कितनी गरीबी क्यों ना हो, మోకరించు, घुटने में आ जाओ, మోకరించు, घुटने में आ जाओ, పైకి చూడు, ऊपर देखो, ఆకాశం వైపు చూడు. आकाश की ओर देखो, దేవుడు నిన్ను చూస్తున్నాడు, प्रभु आपको देखता है, నిన్ను చూస్తున్నాడు. आपको देखता है, నువ్వు దేవుని చూస్తున్నావు. आप परमेश्वर నీ को देखते విశ్వాసం हो, ద్వారా, आपके विश्वास నీ के విశ్వాసం द्वारा, ద్వారా, నీ విశ్వాసం ద్వారా. आपके विश्वास के द्वारा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇప్పుడే अभी ఇప్పుడే अभी మోకరించండి, घुटने में आ जाओ, మోకరించండి, घुटने में आ जाओ, ప్రార్థించండి. प्रार्थना करो। ప్రభు నేను మనుషుల వైపు చూడండి, ఆయన प्रभु मैं इंसानों की ओर नहीं నేను మనుషుల వైపు देखूंगा, చూడండి, ఆయన इंसानों की ओर नहीं నీ వైపు देखूंगा, చూస్తాను, मैं आपकी ओर నీ देखूंगा, జీవగ్రంథం వైపు చూస్తాను, आपके जीवित ग्रंथ की ओर దైవదాసుని देखूंगा, యొక్క వాక్యం వైపు చూస్తాను. प्रभु के दास के वचन की ओर దైవదాసుని देखूंगा, వాక్యంలో అయ్యా జీవవాక్కులు ఏం మాట్లాడుతున్నావు పరిశుద్ధాత్ముడా, प्रभु के दास के द्वारा जीवित वचनों के द्वारा నా क्या కొరకు बात कर ఏం रहे हैं దాచి पवित्र आत्मा? పెట్టించావయ్యా. मेरे लिए क्या बचा के నీకు रखा है తెలుసా? आपने?
ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళినాక आपको पता है जब एक लड़की की शादी होती है और वो सास के ससुर के घर जाती है तो ఒక ఒక 6 నెలల తర్వాత ఇంటికి వచ్చినాక जब 6 महीने के बाद मायके आती है तो మమ్మీ నా కోసం ఏం దాసా, मम्मी आपने मेरे लिए क्या बचा के रखा మమ్మీ है, నా కోసం ఏం దాసా क्या बचा के रखा है, అంటదా అంద ऐसे बोलती है या नहीं, అంటదా అంద बोलती है या నేను नहीं। తీసుకెళ్తాను మమ్మీ, मम्मी मैं लेके నేను जाऊंगी, తీసుకెళ్తాను మా ఇంటికి, मैं अपने घर लेके जाऊंगी। మమ్మీ నా కోసం ఏం దాసావు, मम्मी मेरे लिए क्या छुपा के रखा है, డాడీ నా కోసం ఏం దాసావు, डैडी मेरे लिए क्या छुपा के रखा డాడీ है, నా కోసం ఏం దాసావు, क्या छुपा के रखा అమ్మా है। నీ కోసం చాలా దాసానమ్మా, मैंने आपके लिए बहुत ज्यादा ఇదిగో छुपा నువ్వు के వస్తావని रखा है, చాలా तुम దాసానమ్మా, आओगे करके ये देखो, चीजें रखी है मैंने। తల్లి అంటది माँ ఓ कहती నా है బంగారమా నీ కోసం చాలా దాసాను, देखो मेरी बेटी मैं तुम्हारे लिए इतना कुछ बचा के रखा మన है, కోసం ప్రభు దాసించాడు, हमारे लिए प्रभु ने बचा के रखा है, దాసించాడు, बचा के रखा है, దాసించాడు మన बचा కోసం, के रखा है प्रभु ने। కాబట్టి इसलिए ప్రభు వైపు చూద్దాం, प्रभु की ओर देखेंगे, వాక్యం వైపు చూద్దాం, वचन की ओर देखेंगे, ఆజ్ఞల వైపు చూద్దాం, आज्ञा की ओर దైవ देखेंगे, దాసుని యొక్క జీవ వాక్కుల వైపు చూద్దాం, प्रभु के दास के जीवित वचनों की ओर देखेंगे, మనుషుల వైపు చూడదు పిల్లలు, इंसानों की ओर ना देखें, మనుషుల వైపు చూడదు, इंसानों की ओर ना देखें, మనుషుల వైపు ప్రేమగా చూద్దాం, इंसानों की ओर हम प्यार से देखेंगे, ప్రేమగా చూద్దాం, प्यार से देखेंगे, ఇతరులకు జాలి పడదాం, दूसरों को देखकर तरस खाएंगे, జాలి పడదాం, तरस खाएंगे, దయ చూపిద్దాం, दया दिखाएंगे, దయ చూపిద్దాం, दया दिखाएंगे, అప్పుడు దేవుడు మన పైన దయ చూపిస్తాడు, तब प्रभु हम पर दया మన दिखाएगा, పైన జాలి చూపిస్తాడు, हम पर तरस खाएगा, మనం అడిగింది ఇస్తాడు, हम जो मांगेंगे वो देगा, ఉన్నదాన్ని ఇంకా హెచ్చింపు చేస్తాడు, जो है उसको और बढ़ाएगा, ఇంకా హెచ్చింపు और చేస్తాడు, बढ़ाएगा। రండి ప్రార్థిద్దాం, आइए प्रार्थना రండి करें, ప్రార్థిద్దాం, आइए प्रार्थना करें, మోకరించి घुटने में కొద్ది आकर నిమిషాలు, थोड़ी देर, కొద్ది నిమిషాలు, थोड़ी देर, కొద్ది నిమిషాలు थोड़ी देर, మన దగ్గర ఉన్నది మనం గుర్తించలేకపోతున్నాం, हमारे पास क्या है हम उस पर ध्यान ही नहीं दे पा దేవుడు रहे। మనకి ఈ